పోయిన వారం మనం ఏ అంశాన్ని ధ్యానం చేసామో ఒకసారి నాకు జ్ఞాపకం చేయండి. పోయిన వారం అన్న దోయగు గురించి చెప్పినప్పుడు ముందు మూలవాక్యం ఒకటి చెప్పా, కొరింథీ పత్రికలో చెప్పాను. ఏంటంటే ఆ రోజుల్లో కలిగినటువంటి ఈ సంఘటనలన్నీ వారికి దృష్టాంతాలుగా సంభవించి యుగాంతమందున్న మనకి బుద్ధి కలగడానికై బైబిల్లో రాయబడ్డాయి. దేవుడు ఈ దైవజనుల చరిత్రలు, అటు భక్తిపరుల చరిత్రలు కానీ ఇటు భక్తిహీనుల చరిత్రలు కానీ బిడ్డరా మనకు రాయించాడంటే దేవుడు మనకు రాయించాడంటే మనం వారిలో నుండి బుద్ధి కలగడానికి కొన్ని విషయాలు నేర్చుకోమని దేవుడు మనకి నేర్పించాడు. బుద్ధి కలగడానికి వాటిని దేవుడు రాయించి యుగాంతమందున మనం జాగ్రత్త పడాలని, మనం నేర్చుకోవాలని ప్రభు మనకు నేర్పించాడు కదా. ఇప్పటికి కనీసం ఒక 35 వ్యక్తుల యొక్క జీవితాల గురించి మనం ధ్యానం చేసాం. అసలు వాళ్ళ పేర్లు కూడా మనం ఎప్పుడు వినుండం. అటువంటి వ్యక్తుల జీవితాల గురించి దేవుడు మనకి నేర్పించాడు. కొందరు చెప్పాలంటే చెప్పండి, హూరు అన్న, తర్వాత పోయినసారి చెప్పాను కదా ఎబెద్ మెలిక్ అని, సిపోరా చెప్పలేదు, సలోమి అని. కొందరు స్త్రీల గురించి, కొందరు పురుషుల గురించి మనం నేర్చుకున్నాం. నన్ను బాగా ఆకట్టిన స్త్రీ ఎవరంటే సలోమి, తల్లి యేసుక్రీస్తు వారి మరియమ్మ గారి సహోదరి పిన్ని సలోమి గారి చరిత్ర నన్ను బాగా ఆకట్టుకుంది ఆ సమయంలో. సరే, ఏదేమైనా ఈ ఆదివారం దేవుని హృదయంలో ఉన్న అంతరంగం ఏంటంటే, బైబిల్ గ్రంథంలో ఈ భక్తుల చరిత్రలు రాయించడానికి ప్రధాన కారణం వారి జీవితాలు మనకు బుద్ధి కలిగించడానికి. దేవునికి వ్యతిరేకమైన కార్యాలు చేసిన వాళ్ళైతే వాటిల్ని మనలోంచి తొలగించుకోవడానికి మనం బుద్ధి నేర్చుకోవాలి. ప్రభువును ఘనపరిచిన భక్తులైతే అవి మన జీవితాలు అన్వయించుకొని దేవుని సంతోషపెట్టాలి. అందుకే బైబిల్ గ్రంథంలో భక్తుల చరిత్రలు లిఖితం చేయబడ్డాయి, భక్తిహీనుల చరిత్రలు కూడా లిఖితం చేయబడ్డాయి. కాబట్టి ఈ పూట మరొక వ్యక్తిని మనం ధ్యానం చేద్దాం. పరిశుద్ధ గ్రంథాలు తెరవండి, దేవుని వాక్యాన్ని చదువుకుందాం. ఈ పూట మనం దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం, మరొక వ్యక్తిని కూర్చి నేర్చుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుంచి మనం ఆ మాట చదువుదాం. అపోస్తలుల కార్యముల గ్రంథం దగ్గరికి వెళదాం. మనం అపోస్తలుల కార్యముల గ్రంథం 23వ అధ్యాయం. అపోస్తలుల కార్యముల గ్రంథం 23వ అధ్యాయం 16వ వచనం నుండి నేను చదువుతున్నాను, ఆలకించండి. 23వ అధ్యాయం 16వ వాక్యం నుంచి అక్కడ ఏం రాయబడి ఉందంటే, అయితే పౌలు మేనల్లుడు వారు పొంచి ఉన్నారని విని వచ్చి కోటలో ప్రవేశించి పౌలుకు ఆ సంగతి తెలిపాను. 22 దాకా కదా. అప్పుడు పౌలు శతాధిపతులలో ఒకనిని తన యొద్దకు పిలిచి, ఈ చిన్నవాణిని సహస్రాధిపతి యొద్దకు తోడుకొని పొమ్ము, ఇతడు అతనితో ఒక మాట చెప్పుకొనవలెనని ఉన్నాడు అనెను. శతాధిపతి సహస్రాధిపతి యొద్దకు అతన్ని తోడుకొని పోయి, ఖైదీ అయిన పౌలు నన్ను పిలిచి, నీతో ఒక మాట చెప్పుకొనవలెనని ఉన్న ఈ పడుచువాణిని నీ యొద్దకు తీసుకొని పొమ్మని నన్ను అడిగాను అని చెప్పాను. సహస్రాధిపతి అతని చెయ్యి పట్టుకొని అవతలకు తీసుకొని పోయి, నీవు నాతో చెప్పుకొనవలెనని ఉన్నది ఏమని ఒంటరిగా అడిగాను. అందుకు అతడు, నీవు పౌలును గూర్చి సంపూర్తిగా విచారింపబోవునట్లు అతనిని రేపు మహాసభ యొద్దకు తీసుకొని రావాలనని నిన్ను వేడుకొనుటకు యూదులు కట్టుకట్టి ఉన్నారు. వారి మాటకు నీవు సమ్మతింపవద్దు. వారిలో 40 మంది కంటే ఎక్కువ మనుషులు అతని కొరకు పొంచి ఉన్నారు. వారు అతని చంపు వరకు అన్నపానములు పుచ్చుకొనమని ఒట్టు పెట్టుకొని ఉన్నారు. ఇప్పుడు నీ యొద్ద మాట తీసుకొనవలని కనిపెట్టుకొని సిద్ధముగా ఉన్నారని చెప్పాను. అందుకు సహస్రాధిపతి, నీవు ఈ సంగతి నాకు తెలిపితివి అని ఎవరితోనూ చెప్పవద్దని ఆజ్ఞాపించి ఆ పడుచువాణిని పంపివేసెను. చదివినటువంటి మాటల్ని మనందరికి అర్థమగినట్లు దేవుడు బోధిస్తుండగా వాక్యానుసారంగా బ్రతికే కృపని దేవుడు మనందరికి అనుగ్రహించి ఆయన మార్గాలలో మనలను స్థిరపరచును గాక. ఆమె నన్ను గట్టిగా ఇంకోసారి
గట్టిగా చెప్పకపోతే నేను చెప్పను తర్వాత. బిడ్డరా బాగా వినండి. బైబిల్ గ్రంథంలో ప్రత్యేకంగా కొందరు స్త్రీలను గూర్చి రాయబడింది. బైబిల్ గ్రంథంలో స్త్రీలను గూర్చి కొన్ని విషయాలు ప్రాముఖ్యంగా రాయబడ్డాయి. కొందరు స్త్రీల గురించి బైబిల్లో ఘనంగా రాయబడింది. వారిలో ప్రాముఖ్యంగా మనకు కనబడే స్త్రీలు పాత నిబంధనలో చెప్పాలంటే దెబోరా అనే న్యాయాధిపతి ఒక ఆమె ఉంది, హుల్దా అనే ప్రవక్తి ఉంది, రూతు ఉంది, ఎస్తేరు ఉంది. మనం జ్ఞాపకం చేసుకోవాలంటే దేవుని బిడ్డలారా. ఆ తర్వాత కొత్త నిబంధనలకు వస్తే యేసుక్రీస్తు వారిని వెంబడించి పరిచర్య జరిగించినటువంటి యేసు తల్లి అయిన మరియా ఉన్నారు, సలోమి అనే తల్లి ఉంది. తర్వాత హేరోదు గృహ నిర్వాహకుడగు కూజా భార్య అని రాయబడింది బైబిల్లో, ఆమె గురించి రాయబడింది. తర్వాత మగ్దలేనే మరియ గురించి రాయబడింది. ఇప్పుడు మనం చదువుకున్నటువంటి ఇక్కడ ఒక స్త్రీ దాగుంది ఇక్కడ. ఇలా ఇండైరెక్ట్గా డైరెక్ట్గా కొందరు స్త్రీలను గురించి దేవుడు బైబిల్లో రాయించి పెట్టాడు. దావీదు గారి అక్క ఉంది బైబిల్లో, ఆమె గురించి ఒకరోజు చెప్పుకుందాం మనం. దావీదు గారి అక్క, ఆమె పేరు సెరూయా. దావీదు గారి అక్క సెరూయా, ఆమె కుమారులు యోవాబు, అభిషగు, ఆషహేల్, ఇట్లా అనమాట. కొందరు స్త్రీల గురించి బైబిల్లో దేవుడు రాయించాడు. ఈరోజు మనం చదువుకున్నటువంటి ఈ భాగాల్లో కూడా ఒక స్త్రీ దాగు ఉందన్నమాట. ఇక్కడ కనబట్టలేదు, ఆమె పేరు కూడా లేదు ఇక్కడ, అసలు ఆమె గురించి ప్రస్తావన కూడా లేదు. కానీ మనకు దొరికిన చిన్న మాట ఏంటంటే పౌలు మేనల్లుడు అని ఉంది అక్కడ. చెప్పండి, ఎవరు ఉన్నారా? ఉన్నట్టుగానే ఉన్నారా? ఉన్నాము అంటే అల్లుడు చెప్పండి. ఎవరు మేనల్లుడు? పౌలు గారి మేనల్లుడు. పౌలు గారు అంటే అపోస్తులుడు అయిన పౌలు గారు. యేసుక్రీస్తు వారి తర్వాత క్రొత్త నిబంధనలో అంతటి ప్రసిద్ధి చెందిన, అప్పటి తరాన్ని ప్రభావితం చేసిన గొప్ప దైవజనుడు యేసుక్రీస్తు వారి తర్వాత గొప్పగా పరిచర్య జరిగించిన. యేసుక్రీస్తు వారు అంత గొప్ప కాదు, యేసుక్రీస్తు వారు ఆయన దేవుడు, ఆయన ఎవరిని మనం పోల్చలేం. ఆ యేసుక్రీస్తు వారి సేవ తర్వాత అంతటి ఘనమైన పరిచర్య దరిదాపుల్లో జరిగించిన గొప్ప సేవకుడు అనమాట పౌలు గారు. యేసుక్రీస్తు వారు 3.5 సంవత్సరాలు సేవ చేసి ప్రపంచాన్ని కదిలించేసాడు. వేసున్నాము ఆమేనండి గట్టిగా. పౌలు గారు ఇంచుమించుకు ఒక 20 సంవత్సరాలు సేవ చేసి 3 ఖండాల్లో పరిచర్య జరిగించాడు. ఓకే, మనం దేవుడితో ఎవరిని పోల్చలేము. అయితే మంచి దైవజుడు అనమాట. కొత్త నిబంధనలో 27 పుస్తకాలు ఉంటాయి, మొత్తం 27 గ్రంథాలు ఉన్నాయి కొత్త నిబంధనలో. పాత నిబంధనలో 39, కొత్త నిబంధనలో 27. ఈ 27 గ్రంథాలలో 14 పత్రికలు అనమాట. 14 పత్రికలు పౌలు గారి ద్వారా దేవుడు రాయించాడు. అటువంటి ఘనమైన పరిచర్య జరిగించిన వ్యక్తికి మేనల్లుడు అని ఎవరిని అంటారన్నా? ఎవరు బిడ్డలు అంటారు చెప్పండి? పౌలు గారికి ఎవరి పిల్లలు అయి ఉంటారు? పౌలు గారి మేనల్లుడు అంటే చెల్లెలి పిల్లలు, అక్క పిల్లలు అయి ఉంటారు కదా. కొందరు పండితుల లెక్కల ప్రకారం పౌలు గారికి చెల్లెలు కాదు కానీ అక్క, పౌలు గారికి అక్క. ఆ అక్క కొడుకు ఇప్పుడు మనం చదువుకుంటున్న మేనల్లుడు. పౌలు గారి మేనల్లుడు గురించి మనం చదివాము ఇక్కడ. అది ఏం జరిగింది, ఆ సందర్భం ఏం జరిగింది అక్కడ, అది తెలియాలంటే ముందు మనకు పౌలు గారి గురించి కొన్ని మాటలు చెప్తా. దేవుని బిడ్డారా, గుర్తుండే వాళ్ళు రాసుకోండి. నోట్సులు తెచ్చిన వాళ్ళు, నోట్సులు దేని వాళ్ళు మైండ్లో 4 మాటలు వేసుకోండి. మర్చిపోకుండా పోతా ఇక్కడే వదిలేసిపోండి, దయచేసి చెప్తున్నా. మీరు పొరపాటును తీసుకెళ్ళినా కూడా మళ్ళీ బాగుండదు. మనకు ఒకటే అలవాటు ఉండాలి, ఈ చెవిలో వినటం కితరమ్మా, ఈ చెవిలో వదిలేయటం మనకు అలవాటై ఉండాలి. మీరు జాగ్రత్త పరుచుకున్నారా జీవితాలు బాగుపడతాయి. దయచేసి చెప్తున్నా, మీరేం పెద్ద కష్టపడవల్లే, మీరు బయటికి పోతే చాలు పక్షులు వచ్చి వాటిని ఎత్తుకొని పోయిన బైబిల్లో. త్రోవ పక్కన పడిన విత్తనాన్ని పక్షులు చెతికెళ్ళిపోతాయి. పక్షులు అంటే సాతాను శక్తులు. ఆల్రెడీ ఒక దయ్యం చెప్పింది మనకి, మీరు వాక్యం చేసి చెప్పేటప్పుడు మేము కాళ్ళ మీద కూర్చో ఉంటాము, అప్పుడప్పుడు చూసిపోతుంటామని. కాబట్టి అప్పుడప్పుడు వస్తాయి, మీ గుండెలో పడిన విత్తనాలు అలా ఎత్తుకెళ్ళిపోతాయి అంతే. అందుకని ఇన్ని సంవత్సరాల నుంచి మనకి వాక్యం అనేది అర్థం కాకుండా ఉంది. అది నేను ఇంకేం చేయలేను, దేవుని పాదాలు పట్టుకొని నేను చెప్పాల్సింది చెప్తున్నాను. మీరు మాత్రం ఎక్కడే వదిలిపోకపోతే మాత్రం నాకు కోపం వస్తుంది చెప్తున్నా. ఇప్పుడు మనం అపోస్తులైన పౌలు గారి గురించి కొన్ని మాటలు ధ్యానం చేద్దాం. అంటే ఆయన ఎవరో మనకు తెలియాలి. ఆయన గురించి కాస్త ఉపోద్ఘాతం బైబిల్లో చూచాయిగా ఉందన్నమాట. రైట్. ఈ పౌలు గారి ఫస్ట్ పేరు, పౌలు గారి అసలు పేరు సౌలు. చెప్పండి, పౌలు గారి అసలు పేరు ఏం పేరు? సౌలు.
ఈ సౌలు ఏ వంశస్థుడు రాయబడింది, ఏ గోత్రికుడు బైబిల్ చెప్పింది? బెన్యామీను గోత్రికుడు. బెన్యామీను గోత్రికుడు అంటే మనకు ఫస్ట్ ఎవరు గుర్తొస్తారు తెలుసా? ఇజ్రాయేలీయులకి మొట్టమొదటి రాజు సౌలు. పాత నిబంధనలో ఇజ్రాయేలీయులకి దేవుడు ఏర్పాటు చేసిన మొట్టమొదటి రాజు బెన్యామీను గోత్రంలో నుంచి సౌలు. కొందరు బైబిల్ పండితులు ఏం చెప్తారంటే, తమ గోత్రములో నుండి ఏర్పాటైన ఆ రాజు పేరుకు జ్ఞాపకార్థంగా పౌలు గారి తల్లిదండ్రులు ఇతనికి సౌలు అని పేరు పెట్టారంట. పెట్టి ఉండవచ్చు అని చెప్తారు వాళ్ళు. సౌలు అని ఎందుకు పేరు పెట్టారంటే, తమ రాజుని, తమ తరంలో వచ్చిన, తమ వంశంలో వచ్చిన రాజుకి జ్ఞాపకార్థంగా సౌలుని పేరు పెట్టారంట. మంచిదే. ఈ సౌలు గారు పుట్టింది ఎవరు? కిలికియాలోని తార్సు అని రాయబడింది బైబిల్లో. కిలికియాలోని తార్సు అని బైబిల్లో ఉంది. అప్పటి రోజుల్లో చిన్నాసియా అని పిలిచేవాళ్ళు. చిన్నాసియాలోని కిలికియా అనే, చిన్నాసియా అంటే రాష్ట్రం, పెద్ద దేశం. కిలికియా అంటే రాష్ట్రం. ఈ కిలికియాలో తార్సు అనేది ఒక పట్టణం అనమాట. ఇప్పుడు ప్రస్తుతము ఆ ఊరు ఎక్కడుందంటే, ప్రస్తుతం టర్కీ దేశం. టర్కీ దేశంలో కిందనమాట. మనం టీవీ ఉంటే మీకు అన్ని మ్యాపులు పెట్టి చూపించుండేవాడిని, ప్రభు ఇస్తాను మన తొందరలో, అప్పుడు మీకు అన్ని చూపిస్తాను. ఇజ్రాయెల్ దేశం ఉంది కదా, ఇజ్రాయెల్ దేశానికి పైన సిరియా, లెబనాన్ రెండు ఉంటాయి. లెబనాన్ చిన్న దేశం అనమాట, దానికి ఆనుకొని ఇజ్రాయెల్ దేశం పైన సిరియా ఉంటుంది. ఈ సిరియా, లెబనాన్ పైన టర్కీ ఉంటుంది అనమాట. టర్కీ దేశంలో కార్నర్లో ఈ తార్సస్ అంటారు ఇంగ్లీష్లో, ఆ పట్టణం ఉంది. ఈయన అక్కడ జన్మించాడు. సార్ మాకు సోషల్ చెప్తున్నావా, వాక్యం చెప్తున్నావా? సోషల్ సబ్జెక్ట్ చెప్తున్నట్టున్నావే, సాంఘిక శాస్త్రం చెప్తున్నావు మాకు నువ్వు. నేటి టర్కీ దేశంలో జన్మించాడు. అవును, యూదులు ఉండాల్సింది ఇజ్రాయెల్ దేశం కదా. ఇజ్రాయెల్ దేశం నుంచి అక్కడికి ఎందుకు వెళ్ళారు, వీళ్ళు వేరే దేశంకి ఎందుకు వెళ్ళారు అంటే, నీకు అవసరమా, నాకు అవసరమా? కొన్నిసార్లు పరాయి రాజులు దండెత్తినప్పుడు వీళ్ళు భయపడిపోయి ప్రాణాలు దక్కించుకోవడానికి పారిపోయేవాళ్ళు. నెబుకద్నెజర్ రాజు కాలంలో ఇజ్రాయేలులందరినీ బబులోను చెరగొనిపోయినప్పుడు ఆ బబులోను రాజు చేసిన వధ, ఆ భయంకరమైన హింసను తట్టుకోలేక ఎందరో యూదులు దేశం, ప్రపంచంలో సకల దేశాలు చెదిరిపోయారు. అలా చెదిరిపోయిన వారిలో వీళ్ళు తాత ముత్తాతలు ఉండొచ్చు, లేదా మరలా ఇజ్రాయెల్ దేశంకి వచ్చి వ్యాపార రీత్యా వెళ్ళి కూడా అక్కడ స్థిరపడి ఉండొచ్చు అని కొందరు అంటారు. ఎందుకు పోయారు, నీకు అనవసరం, నాకు అనవసరం. మొత్తం మీద వీళ్ళ తల్లిదండ్రులు టర్కీ దేశంలో స్థిరపడ్డారు. టర్కీ దేశంలో తార్స్ అనే పట్టణం స్థిరపడ్డారు తాత ముత్తాతలు. ఇంకో మాట, పౌలు గారి తాత ముత్తాతలంట అప్పటి కాలపు ప్రభుత్వంలో పనిచేశారంట. దేంట్లో పనిచేశారన్న? గవర్నమెంట్ జాబ్, దేశం తరపున పనిచేశారు. అనగా ఆర్మీలో పనిచేసి ఉంటారు, సైన్యంలో పనిచేసి ఉంటారు. అందుకే పౌలు గారి తాత ముత్తాతలకి రోమా పౌరసత్వం ఇవ్వబడింది. రోమా పౌరసత్వం అంటే రోమియుడు అని పిలువబడతారు. రోమాలో జన్మించిన వ్యక్తిలాగా అన్ని అర్హతలు ఇవ్వబడతాయి. ఇదంతా మాకేం చెప్తున్నారు సార్, ముందు వస్తుంది. సౌలు అను మారు పేరు గల పౌలు టర్కీ దేశంలో తార్స్ అనే పట్టణం జన్మించాడు. వాళ్ళ తల్లిదండ్రులు అక్కడ స్థిరపడ్డారు. ఇంకో మాట చెప్పమంటారా, వాళ్ళ తల్లిదండ్రులు మంచి ఆస్తిపరులు అన్న. చెప్పండి, ఎవరు పేదోళ్ళ, ఆస్తిపరుల? వ్యాపారాలు చేసుకునే వాళ్ళు ఎప్పుడు పేదవాళ్ళుగా ఉండరు, కష్టపడే వాళ్ళు ఎప్పుడు పేదవాళ్ళుగా ఉండరు. యూదులు కష్టపడ్డట్టుగా ఈ భూమి మీద ఇంకొకడు కష్టపడడు. మీరు రాసి పెట్టుకోండి ఈ మాట. యూదులు కష్టపడ్డట్టుగా భూమి మీద ఇంకెవడ కష్టపడ్డావు అస్సలు. వాళ్ళు ఒక్కరోజు ఖాళీగా ఉండరు, ఏదో ఒక వ్యాపారం. వాళ్ళు వడ్డీ వ్యాపారాలు ఎక్కువ చేస్తారంట. మనకి 7th క్లాస్ 10th క్లాస్లోనో మనకు ఆ లెసన్స్ వచ్చాయి. అతని పేరేం పేరు, వాళ్ళ ఒక కవి ఉన్నాడు, వాళ్ళ ఒక కవి షేక్స్పియర్. ఆ షేక్స్పియర్ రాసిన అనేక పాటలు చదువుకున్నాం మనం. వాళ్ళు వడ్డీ వ్యాపారాలు చేస్తారు మ్యాక్సిమం ఎక్కువగా. తర్వాత ఏ వ్యాపారంలో పట్టుకున్న వాళ్ళే, ఖాళీగా మాత్రం ఉండరు. ఇంకా అద్భుతమైన వార్త ఏంటంటే, ఇంట్లో స్త్రీలు కూడా ఖాళీగా ఉండరు. స్త్రీలు, పురుషులు అందరూ కష్టపడతారు. అందుకనే వాళ్ళ మ్యాక్సిమం పేదలు చాలా తక్కువ. ఇజ్రాయెల్ దేశం పోతే మనలాంటి పేదలు భిక్షాటం చేసేవాళ్ళు మనకి అసలు కనపడరు. కనబడితే వేరే దేశంలో కనపడతారు. వాళ్ళందరూ అంత స్థిరపడ్డ వాళ్ళండి. కాబట్టి వీళ్ళ నాన్నోళ్ళు, తాత ముత్తాతలు మంచి వ్యాపారాలు చేసుకొని బాగా స్థిరపడ్డారు. స్థితివంతమైన కుటుంబం, బాగా గొప్ప ధనవంతుల కుటుంబం పౌలు గారిది. రైట్. ఇప్పుడు పౌలు అనేది, సౌలు అనేది యూదుల పేరు, యూదుల నామకరణం. పౌలు అనేది రోమా ప్రజల నామకరణం.
లాంగ్వేజ్లో వచ్చే పేరు అనమాట పౌలు అంటే. సౌలు అంటే యూదు నామకరణం, యూదుల పేరు అనమాట. ఇంతవరకు మీకు అర్థమైంది అనుకుంటున్నాను నేను. అర్థమైతే గట్టిగా హల్లెలూయా చెప్పండి ఒకసారి. చెప్పండి గట్టిగా హల్లెలూయా అని. ఇప్పుడు మిమ్మల్ని ఎక్కడ తీసుకుపోవాలి నేను? పౌలు గారి మేనల్లుడి దగ్గర తీసుకెళ్ళాలా. మేనల్లుడి దగ్గర తీసుకెళ్ళాలంటే పౌలు గారి చరిత్ర తెలియాలి కదా. సరే, ఇప్పుడు పౌలు గారి తల్లిదండ్రుల దగ్గరికి పోతే పౌలు గారి తల్లిదండ్రుల గురించి మనం ఊరకని అవగాహన చేసుకోవచ్చు. ఎలా? పౌలు గారి గురించి అదే అపోస్తుల కార్యాల్లో ఏమి రాయబడిందంటే, నేను బాల్యము నుండి మన యోధ మతాన్ని అవలంబించిన వాడనని మీ అందరికీ తెలుసు అని మాట్లాడతాడు అక్కడ. నేను ఇప్పుడు చూపించలేను. నేను బాల్యము నుండి యోధ మతాన్ని అనగా ధర్మశాస్త్రాన్ని నిష్ఠాగరిష్టంతో నేను పాటించానని. అంటే పౌలు గారి తల్లిదండ్రులు తమ పిల్లల్ని భక్తిలో పెంచారు. చెప్పాలి, పౌలు గారి తల్లిదండ్రులు తమ పిల్లల్ని దేంట్లో పెంచారు? భక్తిలో పెంచారు, నిష్ఠతో పెంచారు. అంటే లోకం మురికి తమ పిల్లలకు అంటకుండా, లోకం మురికి తమ సంతానానికి అంటుకోకుండా చాలా జాగ్రత్తగా పెంచుకున్నారు. అందుకే కొడుకులు కానీ కూతురులు కానీ భక్తిలో ఎదిగారు. ఎంతమంది పిల్లల్లో మనకు తెలియదు. పౌలు గారి తల్లిదండ్రులకి ఎంతమంది పిల్లలు అనేది మనకు బైబిల్లో కానీ చరిత్రలో కానీ ఆధారాలు ఇవ్వబడలేదు. మేనల్లుడు అని రాశారంటే అక్కో చెల్లిలో ఉండాలి. అక్కే మెయిన్, మ్యాక్సిమం కొలతలను బట్టి ఆ లెక్కలను బట్టి అక్కే. అంటే పౌలు గారికి అక్క ఉంది. పిల్లలు 2, 3, 4, 10 మంది మనకు తెలియదు, కానీ పిల్లలందరినీ వాళ్ళ తల్లిదండ్రులు నిష్ఠాగరిష్టంగా పెంచారు. అంటే పౌలు గారి తల్లిదండ్రులు భక్తిపరులు అయి ఉంటారా, భక్తిహీనులు అయి ఉంటారా? చెప్పండి, భక్తిపరులు అంటారా, భక్తిహీనులు అయి ఉంటారా? భక్తిపరులే అయి ఉంటారు. మన పిల్లల్ని బట్టి మనం ఎవరో చెప్పేయచ్చంట. మన పిల్లల ప్రవర్తన బట్టి మనం ఎవరమో అర్థమైపోద్ది బయట లోకానికి. బిడ్డలారా, అందుకే పిల్లల విషయంలో కాస్త జాగ్రత్త తీసుకోవాలా. పిల్లల విషయంలో ప్రార్థనాపూర్వకంగా బాధ్యత కలిగి ఉండాలని మనకి ఈ విషయం నేర్పిస్తుంది. పౌలు గారి తల్లిదండ్రులు తమ పిల్లల్ని బాధ్యతగా పెంచారు, లోక మురికి అంటకుండా పెంచారు. ఎక్కడెక్కడ ఏవేవి వాళ్ళు ఆకర్షిస్తాయో వాటిని దూరం చేసి భక్తిలో పెంచుకున్నారు. మొత్తం మీద పౌలు గారు యవన కాలం వచ్చేసరికి కొంతకాలం అక్కడ చదివించారా. ఇప్పుడు టర్కీ నుంచి ఇజ్రాయెల్ దేశం పంపించేసారు. యెరూషలేము పట్టణంలో ఒక యూనివర్సిటీ ఉంది, ఒక కాలేజ్ ఉంది. ఆ కాలేజీలో చేర్చారు సౌలు అని పిలువబడుతున్న పౌలుని. ఏ కాలేజ్ అది? గమలీయేలు యూనివర్సిటీ. గమలీయేలు అనే వ్యక్తి అప్పట్లో ధర్మశాస్త్ర కోవిదుడు, పండితుడు. ఆయన దగ్గర అందరూ విద్య నేర్చుకునేవాళ్ళు. సౌలు గారిని తీసుకొచ్చి అక్కడ చేర్చాడు వాళ్ళ నాన్న. నాకు తెలిసి ఒక 30-40 సంవత్సరాలు వచ్చేసరికి ఏ రేంజ్కు పోయాడో తెలుసా? ధర్మశాస్త్రంలో దిట్టగా మార్చబడ్డాడు అనమాట. ఒక్క మాటలో నేను చెప్పాలంటే, పౌలు గారి తల్లిదండ్రులు భక్తిపరులు, తమ బిడ్డల్ని భక్తిలో పెంచుకున్నారు, దేవుని మార్గాల్లో పెంచుకున్నారు. అది యూదు మతం అనగా ధర్మశాస్త్రాన్ని మరి పాటిస్తే మోషే గారి చేత దేవుడిచ్చిన ధర్మశాస్త్రాన్ని పూచిక పుల తప్పకుండా భక్తిలో ఎదుగుతున్న కుటుంబంగా వర్ధిల్లింది. ప్రభువు నామానికి మహిమ కలుగునుగాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా. కొన్ని ఆధారాల ప్రకారం మరి పౌలు గారి అక్కని యెరూషలేములో ఉన్న ఒక వ్యక్తికి పెళ్లి చేశారు. యెరూషలేములో ఉన్న ఒక వ్యక్తికి పెళ్లి చేశారు. అక్కడ వాళ్ళ అక్క యెరూషలేము కాపురస్తురాలు, యెరూషలేములోనే స్థిరపడుంది. తల్లిదండ్రులు ఎక్కడున్నారు? ఏ దేశంలో తల్లిదండ్రులు ఎక్కడున్నారు? టర్కీ దేశంలో ఉన్నారు. కానీ కూతురును మాత్రం యెరూషలేములో ఇచ్చారు. ఇప్పుడు తమ్ముడు వాళ్ళ అంటే పౌలుగా చదివింది కూడా యెరూషలేములోనే. సరే, ఇదంతా ఇట్లుంటే ఇప్పుడు పౌలు గారి మేనల్లుడి దగ్గరికి వెళ్దాం. ఇప్పుడు పౌలు గారు అక్కని యెరూషలేము ఇచ్చారు కదా, ఆ యెరూషలేములో ఉన్న అక్కకు పుట్టినోడే ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నటువంటి పౌలు గారి మేనల్లుడు. ప్రభువు నామానికి మహిమ కలుగునుగాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా. బిడ్డలారా, పౌలు గారి మేనల్లుడు గురించి బైబిల్ ఏం రాయబడిందంటే పడుచువాడు, చిన్నవాడు అని రాశారు. ఇప్పుడు చదివిన వాక్యంలో ఏముందన్నా? చదివే మాట ఉందా? ఆ మాట లేదా? చిన్నవాణిని 18వ వచనంలో ఏమో పడుచువాణిని అని ఉంది. తర్వాత 17వ వచనంలో ఏమో చిన్నవాణిని అని ఉంది. 23వ అధ్యాయం 17లో చిన్నవాడని ఉంది, 18లో పడుచువాడని ఉంది. అంటే 13వ సంవత్సరం నుంచి 18 సంవత్సరాల లోపు ఉంటుందంట వయసు అబ్బాయికి. 13 సంవత్సరాల నుంచి 18 సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళని చిన్నవాడు. చేయి పట్టుకొని తీసుకోబోయాడు అనమాట. ఆ సహస్రాధిపతి చేయి పట్టుకొని తీసుకుపోయాడు పక్కకి. చెయ్యి పట్టుకొని అదిగో 19వ వచనం చూడండి. సహస్రాధిపతి అతన్ని చెయ్యి పట్టుకొని అవతలకు తీసుకొని పోయి, చెయ్యి పట్టుకొని తీసుకుపోయేది ఎవరిని? కాస్త చిన్నపిల్లలుగా ఉండేవాళ్ళు కదా. కాబట్టి 13 నుంచి 18 సంవత్సరాల వయసున్న అబ్బాయి. ఇప్పుడు మన పాయింట్ అబ్బాయి కాదు, ఆ అబ్బాయిని పెంచిన తల్లి. దేవుని నామానికి మహిమ కలుగునుగాక.
పౌలు గారి అక్క. ఇప్పుడు మన అంశం పేరేంటంటే దేవుని చిత్తములో మరుగై ఉన్న వజ్రం. దేవుని చిత్తములో మరుగై ఉన్న వజ్రం పౌలు గారి అక్క. ప్రభు మనకి పౌలు గారి అక్క గురించి నేర్పిస్తున్నాడు బిడ్డలరా. బుద్ధి కలగడానికై దృష్టాంతాలుగా మనకు బైబిల్లో రాయబడ్డే కొన్ని విషయాలు. ఈమె దాచబడిన వజ్రం, మరుగై ఉన్న వజ్రం. దేవుడు కొందరి పేర్లు బైబిల్ రాయలేదు, కానీ వాళ్ళ జీవితాలు బహుగా ప్రకాశించాయి. ఇక్కడ మనకేం అర్థమవుతుందంటే ఎవరు కూడా వెలుగులోకి రావడానికి ఇష్టపడకూడదు. మన గురించి మనం చెప్పుకోకూడదు, మన గొప్పలు మనం చెప్పుకోకూడదు, ఇతరులు మనల్ని పొగడాలి అని మనం అనుకోకూడదు, నేను అందరిలో కనబడాలని మనం అనుకోకూడదు, నా గురించి అందరూ చెప్పుకోవాలి అనుకోకూడదు. మరుగవ్వాలి. ఒకవేళ మనల్ని బయటికి చూపిస్తే దేవుడే చూపించాలి. ఇక్కడ చూడండి, పౌలు గారి అక్క అని కూడా దేవుడు రాయిలా, మేనల్లుడు అని రాసిన దాన్ని బట్టి పౌలు గారి అక్క లైన్లోకి వచ్చింది. ఇప్పుడు సార్ అసలు ఆమె పేరు గురించి కానీ ఆమె గురించి రాయకపోతే మాకెందుకు చెప్తున్నావు నువ్వు? విను మర్యాదగా, అసలు అద్భుతమైన విషయాలు ఉన్నాయి ఇక్కడ. ఒకసారి అందరూ గట్టిగా హల్లెలూయా చెప్పండి. అర్థం కాల నువ్వు చెప్పింది ఇప్పుడు దాకా మాకు ఏం చెప్పావో మా తలక మాకేం అర్థం కాలని గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఏం చెప్పలేదు సరే, అర్థమైందా? వాళ్ళు గట్టిగా చెప్పండి హల్లెలూయా అని చెప్పు గట్టిగా. కోపం వచ్చిందంటే 2 చేతులు ఎత్తేస్తాయి. ఇక్కడ అందరూ ఇంకోసారి చెప్తాం గట్టిగా హల్లెలూయా అని. హల్లెలూయా బిడ్డలారా, మంచిది. ఇక్కడ దాకా మీకు కాస్త అర్థమైన లైను. ఇప్పుడు పౌలు గారు అక్క దగ్గరకు వద్దాం మనం అండి. పౌలు గారు అక్క దగ్గరకు వచ్చే ముందు మనం చదివిన సందర్భం ఏమైంది, అక్కడ ఏం జరుగుతుంది, అక్కడ ఏం జరిగింది మీకు సందర్భం అర్థం అవ్వాలి కదా. టక 2 మాటలు చెప్తా అక్కడ ఏం జరిగిందో. పౌలు గారు యూదా మతంలో ఏమంటే మంచి దిట్టగా ఒక పరిసయ్యుడిగా ఎదిగాడు. పరిసయ్యుడు అంటే వాక్యాన్ని బోధించేవాడు. పరిసయ్యులు ఇక్కడ మనకు బైబిల్లో 2 జాతులు కనపడతారండి. బాగానండి, పరిసయ్యులు, సద్దూకయ్యులు అనే 2 తెగల వాళ్ళు కనపడతారు మనకు యూదుల్లో. చెప్పండి, పరిసయ్యులు, సద్దూకయ్యులు. మీరు చెప్పకపోతే నాకు నీరసం వస్తుంది. పరిసయ్యులు, సద్దూకయ్యులు 2 తెగలు ఉంటారు బైబిల్లో. పరిసయ్యులు, సద్దూకయ్యులు ఎవరంటే, పరిసయ్యులు ఏం చేస్తారు తెలుసా? ఆత్మలు ఉన్నాయని నమ్ముతారు. రేపు సమాధుల్లో నుంచి ఆత్మలు సమాధుల్లోంచి శరీరాలు మళ్ళీ ఆత్మలు లేస్తాయి అని నమ్ముతారు. పునరుద్ధానం ఉందని, సమాధుల్లోంచి మరలా శవం లేడని పునరుద్ధానం అంటారు. యేసుక్రీస్తు సమాధి నుంచి లేచాడు కదా, దాన్ని ఏమంటారు? పునరుద్ధానం. యేసుక్రీస్తు వారు ఎలాగ సమాధుల్లోంచి లేచాడో మనుషులు ఖచ్చితంగా సమాధుల్లోంచి లేస్తారు. దయ్యాలు ఉన్నాయి, ఆత్మలు ఉన్నాయి, దేవదత్తులు ఉన్నాయి నమ్ముతారు అనమాట. ఎవరు? పరిసయ్యులు. ఆత్మలు ఉన్నాయని, పరలోకం ఉందని, సమాధుల్లోంచి లేస్తారని, పునరుద్ధానం ఉందని నమ్మే గుంపుని పరిసయ్యులు అంటారు. మన పౌలు గారు ఈ జాతి వాడే, ఈ గుంపు వాడే. సద్దూకయ్యులు ఉన్నారే, వీళ్ళెవరో తెలుసా? ఆత్మలు లేవు, దెయ్యాలు లేవు, దేవుడు లేడు, ఏమి లేదని వాళ్ళలోనే 2 గుంపులు. సద్దూకయ్యులు ఆత్మల్ని నమ్మరు, పునరుద్ధానం నమ్మరు. ఇప్పుడు అయినా మాకేం చెప్తున్నామన్నా వినండి. పౌలు గారు చిన్నప్పటి నుంచి నిష్ఠాగరిష్టంగా పెరిగి ధర్మశాస్త్రం అవపోసన బట్టి బైబిల్ కాలేజ్ చదివి మంచి జ్ఞానవంతుడిగా తను మాట్లాడితే ఎవరినైనా ఒప్పించగలిగిన జ్ఞానం సంపాదించుకొని ఒక మంచి పరిస్థితిగా ఎదిగాడు. ఓకే, అంతలో యేసుక్రీస్తు వారు కాలం వచ్చింది, ఆయన పరిచయం చేశాడు. ఆయన ఎదుట 1000 మంది మారిపోతున్నారు. ఆయన అడుగు పెడితే 100 మంది గుమ్ము కొడుతున్నారు. ఒక మహా విప్లవం అయిపోయింది ఆ రోజుల్లో. అప్పటికి పౌలు గారు లైన్లోకి రాలా, చదువుకున్నాడు. అప్పుడు యేసుక్రీస్తు వారి కాలంలో పౌలు గారు లైన్లోకి రాలా, చదువుకుంటున్నాడు. యేసుక్రీస్తు వారు 33 సంవత్సరాల కాలంలో 3.5 సంవత్సరాలు పరిచయం చేసి షేక్ చేసి ప్రపంచం వెళ్ళిపోయాడు అంత. ఆయన తర్వాత సేవ ఎవరికి అప్పగించబడింది చెప్పండి? ఎవరికి అప్పగించబడింది? యేసుక్రీస్తు వారి తర్వాత సేవ అపోస్తలులకు అప్పగించబడింది, అనగా 12 మంది శిష్యులకు అప్పగించబడింది. 12 మందిలో ఒకడు కృపను పోగొట్టుకొని చనిపోయాడు ఉరివేసుకొని, ఇస్కరియోతు యూదా. మిగతా 11 మంది ఉన్నారు. వారిలోకి మత్తయి అనే ఒక వ్యక్తిని కలుపుకొని వీళ్ళు దేవుడు అప్పగించిన సేవను చేయడం ప్రారంభించారు. మొట్టమొదటి సంఘం ఏర్పడిన రోజు ఏ రోజు చెప్పండి? పెంతెకొస్తు పండుగ దినాన మేడగది మీద ప్రార్థన చేస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు భూమికి లిటరల్గా దిగి వచ్చాడు. ఆ రోజు పేతురు గారు చెప్పిన వాక్యానికి 3000 మంది మారారు, బాప్తిస్మం తీసుకున్నారు. తర్వాత 5000 మంది మారారు, బాప్తిస్మం తీసుకున్నారు. ఇది మొదటి సంఘం అన్నమాట. ఇలా సంఘం రోజు రోజుకి విస్తరించిపోతూ యోధా మతం తగ్గిపోతుంది. చెప్పండి, నాకు బాగా అర్థం చేసుకోండి వాక్యాన్ని. ఏ మతం తగ్గిపోతుంది? యోధా మతం అంటే అర్థం ఏంది? మోషే ధర్మశాస్త్రాన్ని పాటించేవాడు అనమాట. యోధా మతం అంటే వాళ్ళకి దేవుడు ఎవరు? యెహోవా. పాత నిబంధనలో మనకు కనబడుతున్న మన దేవుడు యెహోవా, ఆయనే వాళ్ళకి దేవుడు. వాళ్ళకి బైబిల్లో లేదా వాళ్ళ గ్రంథంలో, వాళ్ళ ధర్మశాస్త్రంలో మోషే గారు ఏం చెప్పారంటే, నా వంటి ప్రవక్తను మీ కొరకు దేవుడు పంపిస్తాడు, అతని మాట మీరు వినాలి, అతని మెస్సయ్యా అని చెప్పాడు.
ఇప్పుడు వీళ్ళు ఏమనుకున్నారు తెలుసా? అంటే మోషే గారు చెప్పిన విధానం, ప్రవక్తలు చెప్పిన విధానం ఎలా ఉందంటే, యూదులకి ఒక రాజు పుడతాడు మీకని చెప్పారు వాళ్ళు ప్రవక్తలు. రాజులా పుడతాడు, మిమ్మల్ని రక్షిస్తాడు, మిమ్మల్ని కాపాడుతాడని చెప్పాడు అనమాట. అందుకని యూదుల చూపంతా ఎవరి మీద ఉంటుందంటే, రాజుల వంశంలో పుట్టాలి మన కొరకు మెస్సయ్య. రాజుగా పుట్టి మనల్ని లేవనెత్తాలా, రాజుగా పుట్టి మనల్ని ఉద్ధరించాలా, మన దేశానికి క్షేమం కలుగు చేయాలా, మనల్ని పరిపాలించాలా, అతనే మెస్సయ్య. వస్తాడు వస్తాడు వస్తాడని మోషే చెప్పిన కాడి నుంచి ఎదురు చూస్తూ ఉన్నారు వాళ్ళు మెస్సయ్య కోసం. మన ప్రభు అయిన యేసయ్య పుట్టిందేమో ఎవరికి పుట్టాడు చెప్పండి? ఎవరికి పుట్టాడు? ఒక సాదా సీదా పేదోళ్ళ ఇంట్లో పుట్టే, అది కూడా నజరేతు వాడని పిలువబడ్డాడు. నజరేతు అంటే దొంగల బ్యాచి, ఈ పిక్ పాకెట్ కొట్టేవాళ్ళు వాళ్ళంతా మొత్తం నజరేతులో నుండి ఏదైనా మంచిది రాగలదా అని అడిగారు చాలామంది. ఈ దొంగలు ఆయన పుట్టింది పాపం పుట్టింది బెత్లెహేములోనే, పెరిగింది నజరేతులో. అంటే నజరేతులో మరియా యోసేపులు వడ్రంగ పని చేసుకుంటూ అక్కడ ఉన్నారన్నమాట. ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళి పనులు చేసుకుంటున్నారు. అందుకని ఆయన నజరేతు వాడని పిలువబడ్డాడు. నజరేయుడైన యేసు అని మనం పిలుస్తున్నాం కదా. అక్కడ పెరిగాడు తల్లిదండ్రుల దగ్గర. కాబట్టి నజరేతులో పుట్టిందే పేదోళ్ళ ఇంట్లో. నజరేతులు అదిగాక అసలు మన మెస్సయ్య ఎట్ట పుడతాడు? రాజుల ఇంట్లో పుడతాడు. ఎవడు రీడు అని ఆ రోజుల్లో యూదులు యేసుక్రీస్తు వారిని మెస్సయ్యగా అంగీకరించలేదు. ఇంతవరకు అర్థమైంది కాబట్టి గడిలు చెప్పండి. ఇప్పుడు 2 మతాలు ప్రారంభమయ్యాయి. మీకు అర్థమవడానికి మతాలని చెప్తున్నా. అప్పట్లో యూదా మతం, యూదులందరూ యూదా మతాన్ని పాటించాలి అంతే, ఇంక వేరే మతమే లేదు. నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదని దేవుడు చెప్పాడు. కాబట్టి వాళ్ళు దాన్ని గట్టిగా పట్టుకున్నారు. ఇప్పుడు యేసుక్రీస్తు వారు వచ్చి, నేను దేవుని కుమారుణ్ణి, నా యందు మీరు విశ్వాసం ఉంచితే మీరు పరలోకం పోతారు, తండ్రి దగ్గర పోతారు, మీరు ఆరాధిస్తున్న తండ్రి అని అనుపంపాడు, నేను ఆయన కుమారుడు అని చెప్పి వీళ్ళ కోపం చేసింది. మా దేవుడు కుమారులు ఎవర్రా? మళ్ళా ఉండేది ఆయన ఒక్కడే. ఇప్పుడు కుమారులు కూతురులు మన వాళ్ళు ఎవరు లేరు. ఏం మాట్లాడుతున్నావు? మెంటలు వచ్చిందా? రాళ్లతో కూడా చంపేస్తాను నిన్ను అని ఎదురు తిరిగారు. లేచారు ఏసై మీదకి. సమరయ స్త్రీతో చెప్తాడు, నువ్వు ఎదురు చూస్తున్న ఆ మెస్సయ్య నీతో మాట్లాడుతున్నవాడే, నీతో మాట్లాడుతున్నవాడే ఆ మెస్సయ్య అని యేసుక్రీస్తు చెప్పారు సమరయ స్త్రీకి. బిడ్డరా, సొంత వాళ్ళు ఆయన్ని మెస్సగా అంగీకరించలేదు. ఆయన పుట్టుకలో కాస్త గుర్తులు మారాయని యేసుక్రీస్తు వారిని వాళ్ళు మెస్సగా అంగీకరించలేదు. ఈ యూదా మతాన్ని డామినేట్ చేస్తుంది క్రైస్తవ మతం. చెప్పండి, ఏ మతం డామినేట్ చేస్తుంది? యూదా మతం డామినేట్ చేస్తుంది. యేసుక్రీస్తు వారు చనిపింది కూడా దీనికే. అయ్యా వీడు దైవదోషం చేస్తున్నాడయ్యా, నేను దేవుని కుమారుని చెప్పుకుంటున్నాడయ్యా, నేను యూదులకు రాదని చెప్పుకుంటాడు. వీడు ఎవడే వీడు అసలు మాకు మిత్రం మాట్లాడక మా నియమాలకే సంపతారా సంపరా సిలువేయండి అని యేసుక్రీస్తు వారిని సిలువేసింది కూడా ఈమె నిమిత్తమే. వాళ్ళ యూదా మతం డ్యామేజ్ అయిపోతుంది. యూదుల్లో చాలామంది యేసుక్రీస్తు వారు నమ్ముకుంటున్నారు, క్రీస్తే దేవుని కుమారుని విశ్వసిస్తున్నారు, ఆయన రక్తం ద్వారా పాపక్షమాపణ నమ్ముతున్నారు. బిడ్డారా, యేసుక్రీస్తు వారు వెళ్ళిపోయిన తర్వాత ఆయన శిష్యులు సేవ స్టార్ట్ చేశారు. బాగానండి, ఇప్పుడు మన పాయింట్కి వెళ్తున్నాం. శిష్యులు సేవ స్టార్ట్ చేశారు. దేవుడు విస్తారంగా ఆత్మలు ఇస్తున్నాడు. ప్రభునామానికి మహిమ కలుగును గాక. ప్రతిరోజు కొత్త ఆత్మలు మారుతున్నారు, సంఘంలో చేర్చబడుతున్నారు. చెప్పండి, ప్రతిరోజు ఆత్మలు మార్చబడి సంఘంలో చేర్చబడుతున్నారు. ఈ సంగతి ప్రధాన యాజకులకు మింగుడు పడక పౌలుని, శీలల్ని కాదు పేతుర్ని, యోహానుని, శిష్యుల్ని భయంకరంగా హింసిస్తున్నారు. యెరూషలేములో ఉన్న క్రైస్తవులకి హింసలు ప్రారంభమయ్యాయి. యెరూషలేములో ఉన్న క్రైస్తవులకి హింసలు ప్రారంభమయ్యాయి. మా యూదా మతం డ్యామేజ్ అయిపోతుంది. ఎవడో యేసు అంట, వాడు మాకు దేవుడేంది, మాకు ఒక్క దేవుడే, ఇంతమంది దేవుడు లేరని వీళ్ళు. ఒరే నాయన, నేను ఆ దేవుని కుమారుణ్ణే, ఆయన చేరాలంటే నా ద్వారా చేరాలయ్యా, మీ పాపాలు బాగు, నా రక్తం అని చెప్తే నమ్మట్లా, నేనే మెస్సయ్య. ఎవడరా నువ్వు మెస్సయ్య? ఏమంటే యూదా మతం డ్యామేజ్ అయిపోతుందని మరి శిష్యులకి హింస స్టార్ట్ అయితే బైబిల్ చెప్పిన మాట, క్రైస్తవులందరూ తలో దిగుకు చెదిరిపోయారంట. ఆమె చెప్పండి, గట్టిగా చెప్పండి హల్లెలూయా. ఆ బాధలు భరించలేక అక్కడ మీరు అపోస్తుల కార్యాల గ్రంథం నేను వచ్చిన చూపిస్తాను మీకు బిడ్డరా. అసలు సౌలు గారు లైన్లోకి వచ్చిన తర్వాత, అంటే ఇప్పుడు మనం చెప్పుకున్న పౌలు గారు లైన్లోకి వచ్చిన తర్వాత ఇంటింట జొచ్చి అని రాయబడింది. ఎక్కడ జొచ్చి? ఇంటింటికి వెళ్ళి ఎవరైతే క్రైస్తవులు అని పిలువబడుతున్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళని బలవంతంగా కొట్టి యేసు నామాన్ని దూషించమని చెప్పేవాడంట. వాడు వీడిని పిలిపించి, ఇప్పుడు మనము ఈ మనవాళ్ళు జై శ్రీరామ్ అంటుంటే మనకు బాధ వేస్తుంది. అది ఇప్పుడు స్టార్ట్ అయింది. పౌలు గారి ఆ మాట చెప్పించేవాడు, యెహోవా దేవుడు తిట్రా, యేసు తిట్రా ఎవడే యేసు అని. అప్పట్లోనే పాపం
శిష్యుని బెదిరించి కొట్టి లాక్కే చెరసాల్లో వేసేసేవాడు. స్త్రీలను చూడకుండా, పిల్లలను చూడకుండా. పౌలు గారు లైన్లోకి వచ్చి ఆయన బాధ కూడా అదే. సౌలు గారు బాధ, నా దేవుని నామం అవమానం అయిపోతుంది, మా మతం తగ్గిపోతుంది, ఎవడ్రా ఇది డ్యామేజ్ చేస్తుంది మమ్మల్ని. ఏమంటే యూదు మతాన్ని కాపాడడానికి, యెహోవా దేవుని ఆచరణ ధర్మశాస్త్రం కాపాడడానికి సౌలు గారు విపరీతంగా పనిచేస్తున్నారు. ప్రధాన యాజకులు పనిచేస్తున్నారు. ఈ దెబ్బలు తట్టుకోలేక, ఈ బాధలు తట్టుకోలేక క్రైస్తవ సంఘం చెదిరిపోయింది. దమస్కుకి, సిరియా కొంతమంది వెళ్ళిపోయారు, ఆ పక్కకి ఈ పక్క చెదిరిపోయారండి. క్రైస్తవ సంఘం చెదిరిపోయింది బాగా. ఒకసారి 8వ అధ్యాయం చూడండి. మన మాట నమ్మట్లేదు మీరు. 8వ అధ్యాయం చూడండి. 8వ అధ్యాయం దీన్ని ఒకసారి. అపోస్తలుల కార్యగ్రంథం 8వ అధ్యాయం. ఆ మాట ఉందా లేదా? ఒక పక్క ప్రధాన యాజకులు హింసిస్తున్నారు క్రైస్తవుల్ని. భయంకరమైనటువంటి శ్రమ. అదిగో 8వ అధ్యాయం మొదటి చూడండి ఏముంది. ఆ కాలమందు యెరూషలేములోని సంఘమునకు గొప్ప హింస కలిగినందున అపోస్తలులు తప్ప అందరూ యూదయ సమరయ దేశముల యందు చెదరిపోయిరి. ఇదిగో మన తర్వాత భక్తి గల మనుషులు స్టెఫన్ను సమాధి చేసి, అంటే స్టెఫన్ చంపేశారు. సౌలు అక్కడ ఉన్నాడు, చంపేశారు, రాళ్లతో కూడా చంపించారు యేసు నామాన్ని ప్రకటించినందుకు. భక్తి గల మనుషులు స్టెఫన్ను సమాధి చేసి అతనిని గురించి బహుగా ప్రలాపించిరి. అదిగో 3వ వచనం చూడండి. సౌలైతే, ఎవరైతే సౌలైతే ఇంటింటజొచ్చి పురుషులను స్త్రీలను ఈడ్చుకొని పోయి చెరసాలలో వేయించి సంఘమును పాడు చేయుచుండెను. అబ్బా, అందుకే పౌలు గారు చెప్తారు, పూర్వం నేను హింసకుడను, దూషకుడను, హానికరుడను, పాపాత్ముని ప్రభు అని ఆడస్తాడు దేవుడి దగ్గర. బిళ్ళరా, వీళ్ళ బాధ అంత ఏంటంటే ఈ యూదా మతం డ్యామేజ్ అయిపోతుంది, క్రిస్టియానిటీ పెరిగిపోతుంది. ఇప్పుడు మన భారతదేశంలో బాధ అని చెప్పండి, హిందుత్వం తగ్గిపోతుంది, క్రిస్టియానిటీ పెరిగిపోతుంది అని వీళ్ళ బాధ. ఇప్పుడు మరి మనం ఎవరిని ఇబ్బంది పెట్టామో, మనం ఎవరిని బాధ పెట్టామో మనకు తెలియట్లా. దొంగల్ని మార్చింది క్రైస్తవ్యం, ఆమె నన్ను గట్టిగా. వ్యభిచారులను మార్చింది క్రైస్తవ్యం, కుటుంబాలను కట్టింది క్రైస్తవ్యం, సమాజంలో ఒక నీతిగల జీవితాన్ని గౌరవంగా బ్రతకడం నేర్పింది క్రైస్తవ్యం. క్రైస్తవ్యం లేకపోతే లోకానికి దిక్కే లేదు. భారతదేశంలో మాదని చెప్పుకుంటున్న ఈ మతతత్వం బిడ్డరా ఆడవాళ్ళని పురుషులతో పాటు చంపింది. దాన్ని ఏమంటారు దాన్ని? భర్తతో పాటు సతీ సహగమనం. 80 సంవత్సరాల ముసలోడితోటి 20 సంవత్సరాల ఆడపిల్లని చంపేసేవాళ్ళు, అగ్గిలో వేసి కాల్ చేసేవాళ్ళు. మనకు ఇప్పుడు బాగుంది. మన పితరుల దగ్గరికి వెళ్ళి, మన తాత ముత్తాల దగ్గరికి వెళితే ఇలా చంపేశారమ్మా. కొన్ని వేల మంది ఆడవాళ్ళని చంపేశారు. ఎందుకు చంపారు తెలుసా? వాళ్ళ గ్రంథాల్లో రాయబడిందంట. రాముడి కాలంలో సీతను కూడా రాముడితో పాటు కాల్ చేశారు ఉందంట దాంట్లో. మరి మీకు అన్ని చూపిస్తా బిడ్డలు, మనం వాళ్ళతో మనకు వద్దు. ఎందుకు మన భారతదేశంలో అయిపోయింది ఆ రోజుల్లో? మూఢాచారాలు. వాళ్ళ గ్రంథాలు రాయబడ్డాయి అట్లాగా. స్త్రీలని భర్తలతో పాటు కాల్ చేసేవాళ్ళు, ఒక ప్రాణం తీసి నిండు ప్రాణం తీసేవాళ్ళు అండి. ఆడపిల్లలను తీసుకెళ్ళి ఊరంతా వాడుకునేటట్టుగా దేవదాసులుగా చేశారు. ప్రపంచంలోకెల్లా భయంకర మూఢాచారాలతో నిండిపోయిన దేశాన్ని క్రైస్తవులు వచ్చి బాగు చేయకపోతే గతే లేదు మనకి. అట్లాగని మనకు సువార్త వచ్చింది నిన్న 203 సంవత్సరాల క్రితం మన బ్రిటిషుల ద్వారా కాదు. యేసుక్రీస్తు వారు ఉన్న కాలంలోనే, ఆయన చనిపోయిన తర్వాత 50వ సంవత్సరంలో, క్రీస్తు శకం 50లో తోమగారు మన భారతదేశానికి దేవుని చేత పంపబడ్డాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. యేసుక్రీస్తు వారి చేతితో తాకినటువంటి, యేసుక్రీస్తు వారి కళ్ళతో చూసిన తోమగారు మన భారతదేశానికి వచ్చి ఇక్కడే మద్రాసులో చనిపోయి మద్రాసులోనే కదా, అప్పుడే మనకి సువార్త వచ్చింది. ప్రభువు నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు మా మతం తగ్గిపోతుందని వీళ్ళెట్ ఏడుస్తున్నారు. ఆ రోజుల్లో యూదా మతం తగ్గిపోతుందని క్రైస్తవుల మీద పడి ఏడ్చారు, కొట్టారు, చంపారు, గాయపరిచారు, చెరసాలలో వేశారు. బిడ్డలారా, ఇదే పని మీద ఒకరోజు పౌలు గారు దమస్కు అనే ప్రాంతానికి వెళ్తున్నాడు. వినండి, ఇప్పుడు పాయింట్కి వచ్చేసాం. పౌలు గారు పౌలుగా మారలా ఇంకా సౌలు గారు క్రైస్తవులు హింసించి చెరసాల్లో వేయడానికి లాక్కొద్దామని, మనుషులు పట్టుకోద్దామని దమస్కుకు బయలుదేరాడు. దమస్కు దరిదాపుల్లో వచ్చేసాడు గుర్రం మీద. అతనితో పాటు సైన్యం అందరూ పోతున్నారు. అకస్మాత్తుగా మధ్యాహ్నం వేళ ఏం జరిగింది చెప్పండి? మధ్యాహ్నం ఏం జరిగింది? ఆకాశంలో నుండి సూర్య తేజస్సు కంటే ప్రకాశమానమైన వెలుగు, ఆ మిట్ట మధ్యాహ్నం పూట వెలుగు మళ్ళా సౌలు ఆ మనుషుల చుట్టూ ప్రకాశించింది. ఆ వెలుగు దెబ్బకి, ఆ వెలుగు ధాటికి గుర్రాల మీద ఉన్న వాళ్ళందరూ కింద పడిపోయారంట. గుర్రాల మీద నుంచి అందరూ పడిపోయారు కింద. ఆ వెలుగులో నుండి ఒక స్వరం వినబడుతుంది సౌలు గారికి. సౌలా, నన్నెందుకు నీవు హింసిస్తున్నా?
సౌలా సౌలా అని పిలిచాడు. అప్పుడు ఆ స్వరాన్ని వింటున్నటువంటి సౌలు గారు వెంటనే, ప్రభువా సౌలా సౌలా అని నన్ను నువ్వు పిలుస్తున్నా, నీవు ఎవడివి? ఆ స్వరం చెప్తుంది, నేనా, నీవు హింసిస్తున్న నజరేయుడైన యేసుని. బా, చప్పలు కొట్టండి ఒకసారి గట్టిగా, కొట్టు కొట్టు. మీరు కొట్టరులే, కొట్టు గట్టిగా. సాక్షాత్తు ప్రత్యక్షంగా మధ్యాహ్నం వేళ వెలుగులో నుండి సౌలుతో దేవుడు మాట్లాడాడు. ఏ నజరేయుడైన యేసును గూర్చి అనేక మందిని హింసిస్తున్నాడో ఆ ప్రభు వచ్చి మన దేవుడు మాట్లాడుతున్నాడు, సౌలా నన్ను నీవు హింసిస్తున్నావు, నీవు హింసిస్తున్న యేసును నేను, ప్రభువా నిన్ను నేను హింసించి, అవును నువ్వు దేవుడువా? అయ్యా నేను దేవుడు కాకపోతే నీకు ఇలా ఎందుకు మాట్లాడతాను సౌలా? అయ్యా పొరపాటైపోయిందయ్యా. సరే పర్లేదు సౌలా, నేను నిన్ను ఏర్పరచుకున్నాను, నువ్వు నా సాధనం. నీవు చీకటిలో ఉన్న వారిని వెలుగులోకి నడిపించడానికి నువ్వు నాకు సాధనం. ఆమేన్ చెప్పండి గట్టిగా. సాతాను అధికారము నుండి దేవుని వైపుకి మనుషులు తిప్పడానికి నీవు నాకు సాధనం. నమ్మరా? 26 అధ్యాయం, ఆ మాట నాకు చాలా ఇష్టం బిడ్డలారా. 26 అధ్యాయం అపోస్తలుల కార్యాలు చూడండి, 26 అధ్యాయం. ప్రభువు నామానికి మహిమ కలుగును గాక. 26 అధ్యాయంలో 13వ వచనం చూడండి, 12 నుంచి. అందు నిమిత్తము నేను ప్రధాన యాజకుల చేత అధికారమును ఆజ్ఞయు పొంది దమస్కునకు పోవుచుండగా, రాజా మధ్యాహ్నమందు నా చుట్టూను నాతో కూడా వచ్చిన వారి చుట్టూను ఆకాశము నుండి సూర్య తేజస్సు కంటే మిక్కిలి ప్రకాశమానమైన ఒక వెలుగు త్రోవలో ప్రకాశించుట చూచితిని. మేమందరమును నేలపడినప్పుడు, సౌలా సౌలా నన్నెందుకు హింసించుచున్నావు? మునికోళలకు ఎదురు తనుట నీకు కష్టం అని హెబ్రీ భాషలో ఒక స్వరము నాతో పలుకుట వింటినే. అప్పుడు నేను, ప్రభువా నీవు ఎవడవు అని అడుగగా, ప్రభువు నేను నీవు హింసించుచున్న యేసును. బా 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 అని ప్రభు మాట్లాడుతున్నాడు అక్కడ. చూడండి ఇంకా 16వ వచనం, నీవు నన్ను చూచి ఉన్న సంగతిని గూర్చియు నేను నీకు కనబడబోవు సంగతిని గూర్చియు నిన్ను పరిచారకునిగాను సాక్షినిగాను నియమించుటకై నేను కనబడ్డాను. ఇప్పుడు నేను నీకు ఎందుకు కనబడాను తెలుసా? ఇక మీదట నీవు నాకు సాక్షివి, నాకు పరిచారకుడివి. అలా నిన్ను నియమించడానికి కనబడ్డా. నీవు లేచి నీ పాదములు మోపి నిలువు సౌలా. నేను ఈ ప్రజల వలనను అన్ని జనుల వలనను హాని కలగకుండా నిన్ను కాపాడుతాను. అబ్బబ్బా, అసలు దేవుని ప్రేమ చూడనా, ఎంతమందిని బాధించాడు, ఎంతమందిని కొడాలతో కొట్టి, ఎంతమందిని యేసునామాను దూషించాడు, బూతులు మాట్లాడిచ్చాడు, ఉమ్మి ఊపించాడు బైబిల్ మీద, గ్రంథాల మీద, దేవుని నామం మీద. యేసుక్రీస్తు వారు కనబడి, ఏం సౌలా నా మీద ఉమ్మి ఊపించడం నీకు ఎంత మాత్రం మనసు లేదా? నీకు మైండ్ లేదా? ఇంత ఘోరమా నువ్వు? మరి అవన్నీ లెక్క అడగతాడు అనుకుంటే అవి అడగట్లా పౌరుని. ఇప్పుడు అవి ఏం అడగట్లా. సౌలా నేను నిన్ను నా పరిచారకునిగా నియమించుకోవడానికి కనబడ్డా నీకు. ఇక మీద నువ్వు నాకు సేవకుడివి. ఈ ప్రజలు అన్ని జనులు నీకు ఏ హాని చేయరు, నేను నిన్ను కాపాడతా. ఇక మీద నువ్వు బయలుదేరి నువ్వు నా సేవ చేయాలి. చూడండి 18వ వచనం చూడండి. 18వ వచనం ఏముంది? నీవు లేచి నీ పాదములు మోపి నిలువు, నేను ఈ ప్రజల వల్ల అనుజనుల వల్ల హాని కలగకుండా కాపాడతాను. అది చూడండి, వారు చీకటిలో నుండి, వారు అనగా యూదులు కానీ అనుజనులు కానీ ఎవరైనా కూడా చీకటిలో నుండి వెలుగులోనికి, సాతాను అధికారము నుండి దేవుని వైపునకు తిరిగి నా యందలి విశ్వాసము చేత పాపక్షమాపణను పరిశుద్ధపరచబడిన వారిలో స్వాస్థ్యమును పొందినట్లు వారి కన్నులు తెరుచుటకై నేను నిన్ను వారి యొద్దకు పంపెదనని చెప్పాను. దేవునికి మహిమ కలుగునుగాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా. క్రైస్తవులు హింసిద్దామని దమస్కుకు పోతున్నటువంటి సౌలుకి సాక్షాత్తు యేసుక్రీస్తు వారి వెలుగులో ప్రత్యక్షమై ఆయన ఏం పని చేయాలి, ఎందుకు పిలుచుకున్నాడు, ఏం చేయాలి అప్పటి నుంచి మొత్తం చెప్పి ఇప్పుడు దమస్కుకు పంపించాడు. ఇప్పుడు ఆ దెబ్బతో ఆకాశమందు తన కలిగిన దర్శనాన్ని బట్టి తను పూర్తిగా మనసు మార్చుకొని సౌలు గారు క్రైస్తవుడుగా మారిపోయాడు. ప్రభువుకి మహిమ కలుగునుగాక. నాకు తెలిసి ఇంత క్లియర్గా, ఇంత సాక్షాత్తు యేసుక్రీస్తు వారు కనబడింది ఇంకెవరికి లేదు బైబిల్లో. అది కూడా మనకు ఉండాలే. యేసుక్రీస్తు వారు అంత ఈజీగా చూడాలంటే అంత మీకు విషయం చెప్పంటారా? యేసుక్రీస్తు వారు కనబడ్డాడు. ఆ వెలుగు వల్ల సౌలు గారి కళ్ళు కనబడలా 3 రోజుల దాకా.
ఆ వెలుగును చూసిన తర్వాత సౌలు గారి కళ్ళు కనబడలేదండి. 3 రోజులు చూపు లేదు. దమస్కులో ప్రార్థన చేసుకుంటా ఉంటే అననీయ అనే దైవజనుడు వచ్చి ప్రార్థన చేసినప్పుడు కళ్ళల్లోంచి పొరలు రాలి అప్పుడు చూపు కనపడడం స్టార్ట్ అయింది. కొంతమంది పండితులు బైబిల్ పండితులు ఏం చెప్తారంటే అప్పటి నుండి సౌలు గారికి కంటి జబ్బు స్టార్ట్ అయ్యింది. ఏ జబ్బు? కంటి జబ్బు. ఎక్కువ పుసుగడతా ఉంటుంది అనమాట. మాట్లాడుతుంటేనే పుసుకెట్టేస్తుంది, మొత్తం అసహ్యంగా ఉంటుంది చూసేదానికి. అందుకే బైబిల్లో సాతాను ఒక ముళ్ళుగా నాకు ఉంచబడింది, నా శరీరంలో ఒక ముళ్ళు ఉందని చెప్తాడే. కొంతమంది ఈ ముళ్ళు ఏమంటారంటే పౌలు గారి కండ్ల జబ్బు అని. ఎందుకు జబ్బు పెట్టాడు దేవుడు? కంటిని స్వస్థపరచలేడా? కంటికి ఆరోగ్యం ఇలేడా? చేయగలుగుతాడు. ఎందుకు ఇచ్చాడు అంటే పౌలు గారే చెప్తారు అక్కడ, నాకు కలిగిన ప్రత్యక్షతలు విశేషంగా ఎక్కువగా ఉన్నందున నేను ఎక్కడ హెచ్చిపోతానేమో, ఎక్కడ గర్విస్తానేమోనని దేవుడే నా శరీరంలో ఈ ముళ్ళుని పెట్టాడు అని. ప్రభా ఈ ముళ్ళు తొలగించు ప్రభా అంటే, లేదు లేదు ఉన్ని, నా కృప నీకు చాలని చెప్పాడంట పౌలు గారికి. ఆ వెలుగును చూసిన తర్వాత నుంచి అతని కళ్ళల్లో జబ్బు స్టార్ట్ అయిందని కొంతమంది చెప్తారు. సరే, ఏదేమైనా ఇప్పుడు మామూలు క్రైస్తవుడు గాల బాగానండి. యేసుక్రీస్తు వారు దర్శించారు. 3 రోజులు అననీయ ఇంట్లో, మరి దమస్కులో ఉన్నాడు. అననీయ వచ్చాడు, సువార్త చెప్పాడు. అననీయ గారే బాప్తిస్మం ఇచ్చాడు సౌలు గారికి. దేవునికి స్తోత్రం కలుగును గాక. బాప్తిస్మం తీసుకున్న మరుక్షణం ఎక్కడికి వెళ్ళాడు తెలుసా సౌలు గారు? అరేబియా దేశములో ఎడారికి వెళ్ళాడంట. అరేబియా దేశములో ఎడారికి అంటే సీనాయి పర్వతానికి వెళ్ళాడు. మోషే గారు ఎక్కడైతే ప్రార్థన చేసుకున్నాడో అక్కడ సీనాయి పర్వతానికి వెళ్ళాడు. ఒకసారి నా మాట అర్థమైతే గట్టిగా హల్లెలూయా చెప్పండి గట్టిగా హల్లెలూయా. చాలేవా అన్నారా? హల్లెలూయా అన్నారా? చాలేవా అన్నారా? హల్లెలూయా అన్నారా? నా సాయి చూడండి నాయన, చాలేవా అన్న కూడా నేను ఆపనలే. ఇంకా నాకు టైం ఉంది, 40 నిమిషాలు వాకింగ్ స్టార్ట్ చేసింది. అరేబియా దేశంలో ఎడారంటే సీనాయి అరణ్యానికి వెళ్ళి ఇట్లా 3 నెలలు ప్రార్థన చేశాడంట. ఎన్ని నెలలు? 3 నెలలు ప్రార్థన చేసుకున్నాడు, దేవునితో గడిపాడు. అబ్బా ఆ 3 నెలల ప్రార్థనలోనే పౌలు గారిని దేవుడు మధ్యాకాశం తీసుకెళ్ళిపోయాడంట. ఆ ప్రార్థనలో అబ్బా ఎక్కడ తీసుకెళ్ళాడు? మధ్యాకాశం, పరలోక పట్టణానికి తీసుకెళ్ళాడంట. యేసుక్రీస్తు వారి సేవలోకి వచ్చే ముందు ఎన్ని రోజులు ప్రార్థన చేసుకున్నాడు? అరణ్యంలో ఉపవాసం ఉండి ఎన్ని రోజులు? 2 రోజులా? 40 రోజులు యేసుక్రీస్తు వారు ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకొని సేవలోకి వచ్చాడు. పౌలు గారు కూడా బాప్తిసం పొందిన తర్వాత అరేబియా దేశంలోకి వెళ్ళి సీనాయి పర్వతం దగ్గర ఉపవాసం ఉండి 3 నెలలు ఉన్నాడు. మరి ఉపవాసం ఎన్ని రోజులు తెలియదు కానీ 3 నెలలు ప్రార్థనలో గడిపి దేవుని శక్తిని పొంది అప్పుడు తిరిగి దమస్కు వచ్చి సేవ స్టార్ట్ చేశాడు అనమాట. బిడ్డరా, తర్వాత దమస్కులో నుంచి యెరూషలేంకి వెళ్ళాడు. యెరూషలేంలో శిష్యులు భయపడ్డారు. అప్పుడు బర్నబా అనే వ్యక్తి సౌలుని దగ్గర తీసి అందరికి పరిచయం చేశాడు. ఇప్పుడు దేవుని ప్రకటిస్తున్నాడు. ఇప్పుడు అందరికి తెలిసిపోయింది సౌలు దేవుని సేవకుడైపోయాడు, క్రైస్తవుడైపోయాడు. ఒకప్పుడు మన యోధా మతాన్ని కాపాడుతున్న వాడే ఇప్పుడు క్రైస్తవుడైపోయాడు రా. వాడి వల్ల ఇంకా ఎక్కువ మంది మారిపోతున్నారా. ముందు మనం వాడిని చంపాలా, వీడి వల్ల లేపేయాలా. వీడు మనకు బాగా సపోర్ట్గా ఉన్నాడు అనుకుంటే వీడే మారిపోయాడంట్రా, వీడు లేపేద్దాం అని ఆనాటి ప్రధాన యాజకులు, ఆనాటి యూదులు కట్టుకట్టి పౌలు గారిని చంపాలని తీర్మానం చేసుకున్న రోజుల్లో మనం ఉన్నాం ఇప్పుడు. అర్థమైతే గట్టిగా హల్లెలూయా అని చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఇప్పుడు మనం మూలవాక్యంలోకి వెళితే 23వ అధ్యాయంలో ఇంచుమించుగా 40 మంది యూదులు, చెప్పండి సంఖ్య ఎంత? 40 మంది యూదులు తాము పౌలును చంపేదాకా అన్నం ముట్టమని తీర్మానం చేశారంట. ఉందా మాట? ఆ చిన్నవాడు అంటే పౌలు గారి మేనలుడు సహస్రాధిపతి ఏం చేస్తున్నాడు? పోయి చూడండి 21వ వచనం సరే మీకు అర్థం కాదు. 12వ వచనం చూడండి. 12వ వచనం 23:12 ఏముంది? ఉదయం అయినప్పుడు యూదులు కట్టుకట్టి తాము పౌలును చంపు వరకు అన్నపానములు పుచ్చుకొనమని ఒట్టు పెట్టుకొనిరి. ఈ కుట్రలో చేరిన వారు 40 మంది కంటే ఎక్కువ. పౌలు గారిని చంపితేనే మేము భోంచేస్తాం. పౌలు గారిని నేను అంటున్నానులే, వాళ్ళందరూ వాణ్ణి చంపితేనే మేము భోంచేస్తాం. ప్రధాన యాజకులారా, వాణ్ణి మీ దగ్గర పిలిపించండి, ఈరోజు మధ్యలోనే వేసేస్తాం. వాణ్ణి వేస్తేనే, వాడిని చంపేస్తేనే మేము భోంచేస్తాం అని 40 మంది ఒట్టు పెట్టుకున్నారంట. ఇప్పుడు దేవుని పరిచర్య విరివిగా జరిగిస్తున్న పౌలు గారు ఇప్పుడు మరణానికి దగ్గరలో ఉన్నాడు. బాగానండి, మరణానికి దగ్గరలో ఉన్నాడు. వీళ్ళు ఒట్టు పెట్టుకున్నారన్న సంగతి ఎవరికి తెలిసింది? పౌలు గారి మేనల్లుడికి తెలిసిందే. చెప్పండి, ఎవరు తెలిసిందే?
పౌలు గారి మేనలుడు తెలిసింది. మేనలుడు వయసు ఎంత? 13 నుంచి 18 దాకా. 18 సంవత్సరాల పిల్లవాడు బెల్లం కూడా ఆడుకోవాలి. బెల్లంగోడు దయాలాట, గోళీలాట అవి ఆడుకోవాలా. సినిమా చూడు తిరుగుతుండాలి 18 సంవత్సరాలు. అప్పుడు మరి వీడికి సినిమాలు తిరిగేవాడికి పౌలు గారిని చంపబోతున్నారు 40 మంది సంగతి ఎక్కడ తెలిసింది? నేను అదే చెప్తున్నా. పౌలు గారి తల్లిదండ్రులు తమను ఎలా పెంచారో పౌలు వాళ్ళ అక్క, ఆ అక్కకు పుట్టిన పిల్లలను కూడా అలా పెంచుకుందామే. వాళ్ళ నాన్న తనను ఎలా పెంచాడో ఆమె కూడా తన బిడ్డను అలా పెంచింది. చిన్న వయసు నుంచే ధర్మశాస్త్రంలో నిష్ట కలిగి పెంచింది. వాడు గోళీలాట ఆడేవాడుగా మారలేదు, కానీ భక్తిపరుడు అయ్యాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. గోళీలాటలు ఆడేవాళ్ళు ఉంటే, ఆడిన వాళ్ళు ఉంటే ఏం టెన్షన్ పడొద్దులే. ఏసైకి కావాల్సింది మనలాంటి వాళ్ళే, గోళీలాట ఆడేవాళ్ళే. అట్టని ఇప్పుడు కూడా గోళీలాట ఆడమని నేను చెప్పేది. ఒకప్పుడు ఆడాం, నేను కూడా ఆడే, మీరే కాదు. ఎదరా మేళ కొట్టో డొంక. ఇప్పుడేమో ఆడేవాళ్ళు ఉన్నారా? ఇప్పుడు వద్దులే, అప్పుడు ఆడాం భలే. నేను చిన్నోడు కాదు, పెద్ద ఎరగదీసుడు పోయేవాడిని. ఒకటే ఏటు మొత్తం పోయేది. వాడు వచ్చేవాడు మొత్తం కొట్టేసేవాడు. నా డబ్బులేని పోయా. ఇంటికాడేమో స్కూల్కి పోతాం చెప్పి వచ్చేది. షట్లలో పుట్టల్లో పెట్టేవాళ్ళు అనమాట. అవన్నీ ఆ బద్దీలు గీసి చెప్పరా ఎదరా మేళ కొట్టు. అప్పుడు 5 పైసలు 10 పైసలు. మనంతా ఆ బ్యాచే. కానీ సౌలు గారు అక్క కొడుకు ఆ బ్యాచ్ కాదు. చిన్న వయసు నుండి భక్తిలో పెంచింది వాళ్ళ అక్క. 13 సంవత్సరాలు 18 సంవత్సరాలు ఉండేవాడు. పౌలు గారిని చంపుతున్నారన్న సంగతి వాడికి తెలిసింది. ఇంకా చెప్తానేనండి బిడ్డరా, ఎప్పుడైతే పౌలుని అరెస్ట్ చేశారో, ప్రధాన యాజకులు అందరూ కలిసి పౌలుని అరెస్ట్ చేశారో, ఆ రోజు నుంచి వాళ్ళ అక్క, అంటే పౌలు గారి అక్క తన బిడ్డని పౌలు గారిని చూసుకోవటం కోసం నియమించేసింది. ఇక దేవుని స్తోత్రం కలుగును గాక. నాన్న ఎట్రా దగ్గర రే చిన్న మామయ్యని పట్టుకున్నారు. మామయ్యని ఎందుకు పట్టుకున్నారు చెప్పు? ఎందుకు పట్టుకున్నారు? యేసునామం కొరకు పట్టుకున్నారా? యేసైన ప్రాక్టీస్ని పట్టుకున్నారు. మామయ్య కదా, మామయ్య సంగతి తెలుసు కదా నీకు. ఈరోజు నువ్వేం చేయాలంటే యూదులు పెద్దలు ఉన్నారే, ఈ ప్రధాన యాజకులు ఉన్నారే, వాళ్ళ దగ్గర నువ్వు తిరుగుతూ ఉండాలా. వాళ్ళు ఏం మాట కూడా తిరుగుతుండాలా. వాళ్ళతో సహవాసంలో ఉండే వాళ్ళని ఆలోచిస్తున్నారు, జ్ఞాపకం చేసుకుంటుండాలా. అప్పుడప్పుడు తిరుగుతుండు. భర్త కూడా చెప్పింది, ఏమయ్యా నీకు కాస్త టచ్లో ఉన్నారు కదా, పెద్దవాళ్ళు టచ్లో ఉన్నారు కదా, వాళ్ళు అడుగు కనుక్కుంటా ఉండు. మా తమ్ముడికి విరోధంగా వాళ్ళు ఏం ప్లాన్లు చేస్తున్నారో నువ్వు నాకు చెప్పాలి అని భర్తను పురమాయించింది పని కోసం, కొడుకును పురమాయించింది పని కోసం. వీళ్ళిద్దరిని పౌలుకి గాడ్లుగా పెట్టింది వాళ్ళ అక్క. దేవునికి స్తోత్రం కలుగును గాక. కొట్ట చప్పట్లో తమ్ముడిని కంటికి రెప్పలా కాపాడుకుంటుంది అక్క. తమ్ముడిని కంటికి రెప్పలా. ఆపు, నచ్చలా నాకు, నువ్వు కొడితే నచ్చలా, కొడితే ఎట్టగొట్టాలా, ఏసై సంతోషపడాలా. పరలోకంలో పౌలు గారు కూడా సంతోషపడలే మీరు కొట్టి చప్పలకే. ఏమోలే. ఇప్పుడు వచ్చింది పౌలు గారు అక్క లైన్లోకి. తమ తమ్ముడిని అరెస్ట్ చేసిన రోజు దగ్గర నుంచి తన తమ్ముడికి, తన భర్తని, తన కొడుకుని కాపలా పెట్టింది. ఊరిలో ఏం జరిగినా మనకు తెలియాలా. నా తమ్ముడికి వ్యతిరేకంగా ఏది మాట్లాడినా అది నా ఇంటికి చేరాలి. మొత్తానికి భర్త ద్వారా తెలిసిందో, కొడుకు ద్వారా తెలిసిందో వాళ్ళ అక్కకే, పౌలు గారు అక్కకే, మా తమ్ముడిని 40 మంది చంపుతున్నారు, మర్డర్ ప్లాన్ చేశారు అని తెలిసిపోయింది. వెంటనే వాళ్ళ అక్క చెప్తుంది, నాన్న ఇట్రా త్వరగా వెళ్ళి మామయ్యని ఏ జైల్లో పెట్టున్నారో అక్కడ శతాధిపతి, అక్కడ వాళ్ళ పర్మిషన్ అడిగి మామయ్య దగ్గరికి వెళ్ళి మామయ్యకి ఈ విషయం చెప్పు. నువ్వు మామయ్యకి ఈ విషయం చెప్పిన తర్వాత మామయ్య ఏ చేత చేయనా త్వరగా వెళ్ళు అని కొడుకును పంపించేసింది తమ్ముడు దగ్గరికి. అప్పుడు మన బిడ్డలు అయితే, అమ్మో నాకు పోలీస్ స్టేషన్ భయం, నేను బాను పో అంటారు మనవాళ్ళు. మన పిల్లలు అయితే పోలీసులు మనల్ని ఏం చేయబోలే, బండి దిగితే చాలు మనకంతా స్టార్ట్ అయిపోద్ది. ఇక్కడ వాళ్ళు ఏమనక ముందే మీకు కాదు నాకు కూడా భయమేనమ్మా. పోలీసులు అంటే మనకు భయం. ఫారిన్లో భయం ఉండదు వాళ్ళకి, గౌరవం, విలువ, ధైర్యం. పోలీసు దిగడానికి ధైర్యం చేస్తారు అందరికీ. పోలీసులు ఫ్రెండ్స్గా ఉంటారు ఇతర దేశాల్లో. మనదేందో మరి ఆ లాఠీ కారు చూసా, మరి ఏందో బట్టలు చూసా మనకి ఇక ఒడుగు స్టార్ట్ అవ్వద్ది. మనకు భయం పోలీసులు అంటే, వాళ్ళకి మంచి ధైర్యం. ఇప్పుడు కొడుకు చెప్పగానే వెళ్ళిపోయాడంటే కొడుకుని ధైర్యవంతుడిగా పెంచి ఉంటుందా, పిరికొడుకు పెంచి ఉంటుందా తల్లి చెప్పండి? తల్లి కొడుకుని ధైర్యంగా పెంచింది. తన తమ్ముడు కోసం ఎంత దూరం పంపిస్తుంది. వాడు చిన్నాడు, వెళ్ళిపోయాడు అంతే, అడ్రస్ లేక. సరే మా వెళ్తున్నాను, మమ్మీ వెళ్తున్నా మామ కోసం నేనేం చేస్తాను ఏమైనా కానీ నాన్న జాగ్రత్త చెప్పి పంపించేసింది. వెళ్ళిపోయాడు. మా మామను కలవాలండి, మా మామతో మాట్లాడాలండి, మా మామయ్యతో అంటే లోపల పంపించారు. బిడ్డరా, మా రోమన్ల
చట్టం ప్రకారం ఒక వ్యక్తిని జైల్లో పెడితే వాళ్ళ బంధువుల్ని ఎప్పుడైనా అనుమతించవచ్చు అనమాట. వాళ్ళ బంధువులు ఎప్పుడైనా అనుమతించవచ్చు. వాళ్ళ బంధువులు అతనితో మాట్లాడే అవకాశం ఉంటుంది. ఇప్పుడు మనకైతే మన దగ్గర జైల్లో వేస్తే నెలకు ఒక్కరోజు టైం తీసుకొని పోవాలి మనం, అంతే కదన్నా? వారం ఒకసారి అంట. అదట కాదు, ఎప్పుడైనా పోవచ్చు. బంధువులు కూడా పోవచ్చు, 2-3 పోవచ్చు, భోజనం పెట్టచ్చు. అప్పుడు ఆ ఫెసిలిటీ ఉండేది కాబట్టి ఎప్పుడైనా పోవచ్చు. కాబట్టి నేనే వెళ్ళిపోయాడు మేనల్లుడు మా దగ్గరికి. మామయ్య ఇలా జరుగుతుంది మావయ్య, 40 మంది మనుషులు నేను చంపాలని ప్లాన్ చేస్తాను మావయ్య, నాకు తెలిసింది మావయ్య, అమ్మ చెప్పి పంపించింది మావయ్య. రే మేనల్లుడా ఇట్రా, నువ్వేం చేస్తావంటే ఇదే మాట సహస్రాధిపతి ఉంటాడు కదా పెద్ద ఆయనతో పోయి మాట్లాడు. నువ్వు ఆయనకి ఈ విషయం చెప్పు, పోయేసి ఇట్లాగే చెప్పరా అల్లుడా. సరే మావయ్య, వెళ్తాను మావయ్య. అంతలో పక్కన ఉన్న శతాధిపతిని పిలిచాడు. ఏమండి ఎట్రండి, మా అబ్బాయిని సహస్రాధిపతి దగ్గర తీసుకెళ్ళండి, అక్కడ ఏదో చెప్తాడంటే వీడు, చెప్పించాడు అక్కడికి వెళ్ళి అని పౌలు గారు శతాధిపతి చెప్పాడు. శతాధిపతి అంటే 100 మంది మీద అధిపతి. శత అంటే 100, శతము అంటే 100 మంది మీద అధిపతిని పిలిచి ఇప్పుడు ఎక్కడ పంపిస్తున్నాడు తెలుసా? సహస్రాధిపతి అంటే సహస్రము అంటే 1000 మందికి అధిపతి, 1000 మంది సైనికుల మీద పెద్దోడికి ఇప్పుడు పిల్లోని పోయి చెప్పమంటున్నాడు పౌలు గారు. బాగానండి, పోలీసు హోంగార్డుతో మాట్లాడడానికి మనకు భయం. ఏ గార్డు? హోంగార్డుతో మాట్లాడడానికే మనం భయం. ఇప్పుడు డిఎస్పీతో మాట్లాడు పోయి. డిఎస్పీని చూస్తే ఇక్కడ మనకి ఏసు రక్తమే జయం. వాకిట్లో నుంచి వెనక్కి కదా, వాకిట్లో నుంచి వెనక్కి మనంగానే అయితే ఆ మానవుడు చూడు, తన మామను కాపాడుకోవడానికి ఇంట్రెస్ట్, తన మామను కాపాడుకోవడానికి ఎంత తాపత్రయపడుతున్నాడో. ఈ శతాధిపతి అతను అబ్బాయిని తీసుకెళ్ళి, ఏమండి యజమానుడా, ఏలినవాడా, పౌలు గారు నన్ను పిలిచి, ఖైదీ అని పౌలు నన్ను పిలిచి ఈ అబ్బాయిని తీసుకెళ్తే మీతో ఏదో చెప్పాలన్నాడంట, మీ దగ్గర తీసుకెళ్ళమని చెప్పాడండి పౌలు గారు. పౌలు అవునా, సరే నువ్వు. అప్పుడు ఆ చిన్నవాడిని చేయబట్టుకొని ఒకసారి అందరు గట్టిగా దేవుని స్తోత్రం చెప్పండి, హల్లెలూయా చెప్పండి గట్టిగా, హల్లెలూయా. ఆ చిన్నవాడిని చేయబట్టుకొని పక్కకి తీసుకెళ్ళాడంట. ఎవరు? సహస్రాధిపతి లూసియా, అతని పేరు లూసియా. అక్కడ మీరు చూడండి, అక్కడ మీరు ఆ ద్వారం మూసేశారు. ఇంకా అక్కడికి ఎవరు వచ్చి రాకుండా అయిపోయారు. ద్వారం మూసేశారు, ఇంకా అక్కడ ఎవరు రాకుండా అయిపోయారు. మంచి పని చేశారు తల్లే, బాగా మూసేయండి. ఇంకా నాయుడమ్మ ముందుకురా, ముందుకు వచ్చి కూర్చోండి. 7-8 గంటలకు వాక్యం స్టార్ట్ చేస్తున్నాను తమ్ముడా, కొంచెం గమనించుకోండి ఈసారి. రైట్. ఒకసారి అందరు గట్టిగా హల్లెలూయా చెప్పండి గట్టిగా హల్లెలూయా అని. నా కోపం వస్తుంది, ఇంక చేతులు ఎత్తిస్తా ఇప్పుడు. ఒకసారి అందరు 2 చేతులు ఎత్తి ఒకసారి గట్టిగా చెప్పండి హల్లెలూయా అని. పౌలు గారి మేనల్లుడు ధైర్యం మనకు కూడా వచ్చేటట్టు 2 చేతులు ఎత్తి స్తోత్రాలు చెప్పండి. స్తోత్ర. పౌలు గారి మేనల్లుడు ధైర్యం రావాలి మనకి. డిఎస్పీలతో కూడా మాట్లాడే ధైర్యం, ఎస్ఐలతో మాట్లాడే ధైర్యం ముందు మీ పాస్టర్కి రావాలి. చెప్పండి స్తోత్రం గట్టిగా. స్తోత్రం. హల్లెలూయా. థ్యాంక్ యూ బిడ్డలరా. 1000 మంది మీద అధిపతితో మాట్లాడుతున్నాడు పోయి. ఇప్పుడు ఎవరు? పిల్లోడు, చిన్నాడు. ఏమండి సార్, నమస్తే సార్. చెప్పు నాన్న. ఏం బాబు, ఏం చెప్పాలి నాకు? ఏమండి సార్, మా మామయ్యని చంపడానికి యూదులు కట్టుకున్నారు. వాళ్ళలో 40 మంది మా మామయ్యని చంపిన దాకా అన్నం తినమని ఒట్టు పెట్టుకున్నారండి. ఈరోజు రాత్రి మీ దగ్గరికి తీసుకొని వచ్చి తీర్పు తీర్చమని మిమ్మల్ని అడగతారంట. మీరు కనుక రండి అని చెప్తే మా మామయ్యని జైల్లో నుంచి మీ దగ్గర తీసుకొచ్చే లోపల మధ్యలోనే మా మామయ్యని చంపాలని ప్లాన్ చేశారండి. దయచేసి మీరు దానికి ఒప్పుకోవద్దు అని ఎవరు చెప్తున్నారు? 1000 మంది మీద అధిపతి ఏం చేయాలో పిల్లోడు చెప్తున్నాడు ధైర్యంగా. అది యూదులంటే, అది యూదుల ధైర్యం. ఎవరికి భయపడరు. వాళ్ళ బ్లడ్లోనే ఉంటుంది ధైర్యం. భయం కాదు, వాళ్ళ బ్లడ్లోనే ఉంటుంది ధైర్యం. భయం వాళ్ళ బయోడేటాలో ఉండదని డేటా మనం జోకులు ఏమంటే యేసు రక్తమే జయంగలును గాక. సినిమాల్లో ఏంటుంటాం కదా డైలాగులు. భయం మా బయోడేటాలో లేదు. సైతాన్, అది ఇది ధైర్యం అంటే. భయం కాదు, ఇది ధైర్యం అంటే. 1000 మంది మీద అధిపతికి చెప్తున్నాడు ఇక్కడ, అయ్యా నువ్వు ఒప్పుకోవద్దు సార్ దాకా నువ్వు ఒప్పుకోవద్దు, మా మామని చంపేస్తారు సార్. వాడి బాధ చూసి అతను అంటాడు, ఇదిగో నువ్వు నాకు ఈ మాట చెప్పేవన్న సంగతి ఇంకెవ్వరికి చెప్పొద్దు, నీవు నాకు ఈ మాట చెప్పేవన్న సంగతి ఎవరికి చెప్పొద్దు, జాగ్రత్త అని ఆ వ్యక్తి చిన్న అబ్బాయిని పంపించేశాడు. మామయ్య పోతా మామయ్య చూసి, మామయ్య చెప్పాను ఓకే నిలిపారా. ఆ తర్వాత కిందగా మనం చదువుకుంటే ఆ సహస్రాధిపతి 470 మంది సైనికులు ఏర్పాటు చేసి, చెప్పండి ఎంతమందిని?
200 అంటే 200 మంది, మళ్ళీ 200 మంది ఈటలోళ్ళు, 200 మంది గుర్రాలు, 470 మంది సైనికులు ఏర్పాటు చేసి ఆ రాత్రే పౌలు గారిని అక్కడి నుంచి వేరే ప్రాంతం షిఫ్ట్ చేసేస్తాడు. అంటే పౌలు గారి అక్క తన కుమారుని ఉపయోగించి తన తమ్ముణ్ణి మరణంలో నుంచి రక్షించుకుంది. ఆమేన్ చెప్పండి, గట్టిగా చెప్పండి హల్లెలూయా, చెప్పండి గట్టిగా హల్లెలూయా. పౌలు గారి అక్క పరితాపం చూసారా తన తమ్ముడు కోసం. మేనల్లుడికి వాడికి గోళీలు ఆటలాడుకునే వాడికి ఎంత బాధ ఎందుకు? వాళ్ళ అక్క వాళ్ళ అమ్మ ఆ పిల్లోడిని వెనక జరి చేస్తూ ఉంది, నానా మామయ్య క్షేమంగా ఉండే వరకు మనం నిద్రపోకూడదు, ఇక్కడ ఏం జరుగుతుందో జాగ్రత్త, వెళ్ళు అని వాళ్ళమ్మ పిల్లవాడిని చేసిందండి. బిళ్ళరా, ఇంతవరకు చరిత్ర నేను అర్థమైంది అనుకుంటున్నాను. 55 నిమిషాలు అయింది, 5 నిమిషాలు ముగించేస్తా, మనం ప్రార్థన చేసుకుందాం. ఇక ఇంతవరకు చరిత్ర ఇది మన జరిగిన సంగతి. పౌలు గారిని మరణంలో నుండి కాపాడుకున్నారు తల్లి కొడుకులు. అంటే పౌలు గారి అక్క తన తమ్ముడిని మరణం నుంచి, ఆ 40 మంది కుట్ర నుంచి తప్పించేసింది. సేఫెస్ట్ ప్లేస్ చేరిపోయాడు ఇప్పుడు పౌలు గారు. అక్కడి నుంచి కైసరికి చేరిపోయాడండి. ఇక వీళ్ళ యూదుల చేతుల్లో పడకుండా దేవుడు పౌలు గారిని తప్పించడానికి పౌలు గారి అక్క కొడుకుని దేవుడు వాడుకున్నాడు. అర్థమైంది? గట్టిగా హల్లెలూయా చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఇప్పుడు పౌలు గారి అక్క గురించి 4 మాటలు చెప్తా, రాసుకునే వాళ్ళు గుర్తుపెట్టుకోండి. పౌలు గారి అక్కను గురించి 4 మాటలు చెప్తా, రాసుకోండి. ఫస్ట్ పాయింట్ ఏంటంటే, తన సోదరుడు పౌలు ఎడల అనురాగము గల స్త్రీగా ఉంది అక్క. తమ్ముడు పౌలు ఎడల అనురాగం కలిగి ఉంది అక్క, ప్రేమ కలిగి ఉంది అక్క. ఈ మాట ఎందుకు మనకు దేవుడు ఈరోజు చెప్తున్నాడు? పౌలు గారి అక్కలో నుంచి మనం నేర్చుకోవలసిన మంచి సూత్రాలు ఏంటంటే, మంచి సత్యం ఏంటంటే, పాఠం ఏంటంటే, కొరింథీ పత్రిక ప్రకారం పౌలు గారి అక్కలో నుంచి మనం నేర్చుకోవలసిన బుద్ధి కలగడానికై రాయబడింది ఈ సంగతి. ఏం బుద్ధి నేర్చుకోవాలంటే, మనము కూడా దేవుడు మనకిచ్చిన అక్కల పట్ల, చెల్లెళ్ళ పట్ల, తమ్ముళ్ళ పట్ల, అన్నల పట్ల అనురాగము కలిగి బ్రతకాలి. అర్థమైందా? మన తమ్ముళ్ళ పట్ల, అన్నల పట్ల, అక్కల పట్ల, చెల్లెళ్ళ పట్ల అనురాగం కలిగి బ్రతకాలి. అమ్మా, మనకున్నది చిన్న జీవితం. చెప్పండి, ఎంత జీవితం? చిన్న జీవితం. ఈ చిన్న జీవితంలో దేవుడు మనకిచ్చిన తోడే మన అక్క, మన చెల్లి, మన తమ్ముడు. ఇదేమి షేడ్ సార్, మళ్ళీ మధ్యలో కోపం వచ్చేస్తుంది నీకు. ఏం చేస్తా, నా బాధలు మీకేం తెలుస్తాయి? నా బాధలు ఎక్కడ ఆపాం? పాయింట్లు ఎక్కడ ఆపాం? క్రైస్తవులకి పౌలు గారి అక్క ద్వారా దేవుడు చెప్తున్న సత్యం ఇది. క్రైస్తవులు దేవుని రక్తంలో కడగబడి, పరిశుద్ధపరచబడి, దేవుని పరిశుద్ధుల్లో స్వాస్థ్యం పొందుకున్నటువంటి నీతిమంతులని నీకు నాకు దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, ఈ చిన్న జీవితంలో అక్కల మీద అనురాగం కలిగి బతకండి. చెల్లెల మీద, తమ్ముళ్ళ మీద, అన్నల మీద, తల్లిదండ్రుల మీద అనురాగం, దయ, ప్రేమ కలిగి బ్రతకాలి. మా అక్క ఉంది నాకు అని చెల్లెలు ధైర్యంగా ఉండేటట్టు నువ్వు ఉండాలా. మా చెల్లుంది నాకు అని అక్క బ్రతకాల. మా అన్న ఉన్నాడు నాకు అని తమ్ముడు బ్రతకాలి. మా తమ్ముడు ఉన్నాడు నాకు అని అన్న బ్రతకాలి. ఇప్పుడు రోజులు ఎట్లా చెప్పండి? అక్కలు చెల్లెళ్ళు కోర్టులో కేసులు వేసుకుంటున్నారు. అవునా కదా తమ్ముడా? జీవనం అక్క మీద చెల్లెళ్ళు, చెల్లెల మీద అక్క, తమ్ముడు మీద అన్న, అన్న మీద తమ్ముడు కోర్టులో కేసులు వేసుకుంటున్నారు. ఇప్పుడు ఏ గొడవలు అయ్యి? ఏ గొడవలు? ఆస్తులు గొడవలు. ఇంకా భయంకర వార్త ఏంటంటే, అక్కే చెల్లెలు భర్తను చంపించేస్తుంది, చెల్లెలే అక్కను చంపించేస్తుంది. తమ్ముడు అన్నను చంపుతున్నాడు గొడ్డలతో, అన్న తమ్ముడు చంపుతున్నాడు గొడ్డలతో. అమ్మ సమాధానంగా ఉండండి అంటే, సార్ నేను సమాధానంగా ఉండాలనుకున్న వాళ్ళు నాతో కలవరు సార్. వాళ్ళు టెక్కు ఉంటుంది, వాళ్ళకి ఎక్కువ డబ్బు ఉందని టెక్కు వాళ్ళకంటే. నువ్వు దేవుని పెట్టవు కదా, నువ్వు యేసు రక్తంలో కడగబడలేదా? ప్రభు మాకు ఏమి నేర్పించాడు? ప్రేమ నేర్పించాడు కదా. వాళ్ళు టెక్కులో ఉంటే మనమే తగ్గించుకుందాం దేవుడి కోసం. ఉండేది ఒక్క జీవితం, ఉండేది ఒక్క చెల్లి, ఒక్క తమ్ముడు. ఈ లోక సంబంధమైన సాతాను పాప సంబంధమైనటువంటి అహంకారాలు, అతిశయాలు పెట్టుకొని, గర్వాలు పెట్టుకొని సొంత తమ్ముడిని, సొంత చెల్లిని, సొంత అక్కని, సొంత అన్నని పోగొట్టేసుకుంటున్నావు నువ్వు. దేవుని బిడ్డ, మన దేవుడు మనకి అక్క చెల్లిని వదిలిపెట్టమని చెప్పలేదు. అక్క చెల్లెలని అనురాగం కలిగి చూసుకోమని చెప్పాడు. అన్నదమ్ములని అనురాగం కలిగి చూసుకోమని చెప్పాడు. తమ్ముడు మరణాపాయంలో ఉంటే అక్క నిద్రపోవట్ల ఆనందనట్లయిక తమ్ముడి మీద అనురాగం. తన తమ్ముడిని కాపాడుకోవాలని 6 నిమిషాలు పనిచేసింది. మరి అక్క మారవా?
తమ్ముడు మరణాపాయంలో ఉంటే అక్క 6 నిమిషాలు కష్టపడి కన్నీళ్లతో పనిచేసింది. అక్క చెల్లెళ్ళతో మనం అనురాగం కలిగి బతకాలి, అది దేవుని చిత్తం. నువ్వే తగ్గించుకో. నీ తల్లిదండ్రులు నీకంటే నీ చెల్లికి ఎక్కువ ఆస్తి ఇస్తే తగ్గించుకో. నా ప్రభువు నిన్ను లేవనెత్తతాడు యేసు నామములో. తల్లిదండ్రులు కావాలని నీకు ఆస్తి తక్కువ ఇచ్చినా, నీ తమ్ముడి కంటే, నీ అన్న కంటే, నీ చెల్లెలి కంటే నీకు తక్కువ ఇచ్చినా, ప్రభువు నిన్ను జ్ఞాపకం చేసుకొని లేవనెత్తతాడు యేసు నామములో. దానికి నేనే సాక్ష్యం. సంచిలో బట్టలతో వచ్చాను నేను ముత్తుకూరికి. సంచిలో బట్టలు పెట్టుకొని వచ్చా. రూపాయి లేదు దగ్గర. నా తల్లిదండ్రులు ధనవంతులేం కాదు, వాళ్ళ దగ్గర సెంటు భూమి కూడా లేదు వాళ్ళ దగ్గర ప్రస్తుతానికి. వాళ్ళ దగ్గర ఏమీ లేదు. నాకు మొదటి నుంచి ఇష్టం నా తల్లిదండ్రుల మీద ఆధారపడకూడదని. నేనే నా ప్రభు దగ్గర పొందుకోవాలి ఫస్ట్ నుంచి నాకు కసి. ఏదో వాళ్ళ దగ్గర ఉన్నారు ఆ 2 రూపాయలు 3 రూపాయలు చెల్లికి తమ్ముడికి పెడుతుంటారు. వాళ్ళు స్థిరపడలేరు, తమ్ముడు చెల్లి ఇంకా స్థిరపడలేరు కాబట్టి వాళ్ళకి పెట్టుకుంటారు. ఈ మధ్యలో ఉండేవాళ్ళు ఈ అగ్గిపుల్లలు చేసి మంటలు పెట్టేవాళ్ళు ఉంటారే కొంతమంది బంధువుల్లో. ఎవరు అగ్గి పుల్లలు గీసి మంట పెడతారనమాట బంధువులే. మీ అమ్మ మీ తమ్ముడికి పెడుతుంది కదా, నీకు పెడితే నీకు పెడతా, నువ్వు అడగకూడదా? మీ చెల్లెలి భర్తకే పెడతారు కదా, నీకు పెట్టరా? మీ చెల్లెలి పిల్లలు ఎంత బాగా చూసుకుంటున్నారు, నీ పిల్లలు చూసుకున్నారా? ఏం గీసేవాళ్ళు వీళ్ళకి చాలా దూరంగా ఉండాలి మనం. సైతాన్కే బేటా వీళ్ళంతా, సాతాను కుమార్తెలు కొడుకులు వీళ్ళందరూ. నేను చెప్తున్నాను బిడ్డ, కావాలని నీ తల్లిదండ్రులు నీకు ఆస్తి ఇకపోయినా నువ్వు వారితో దగ్గరగా ఉండు. నీ చెల్లికి ఎక్కువ ఇచ్చారా, నీ అక్కకి ఎక్కువ ఇచ్చారా, తమ్ముడికి ఎక్కువ ఇచ్చారా, వాళ్ళతో ప్రేమగా ఉండు. ఉన్నది చిన్న జీవితం. నా దేవుడు రోషం గలవాడు, నీకు వాళ్ళందరికంటే ఎక్కువ సమకూరుస్తాడు యేసు నామములో. నీ తగ్గింపుని బట్టి, నీ ప్రేమను బట్టి, నువ్వు వాళ్ళతో కలిసి ఉండే విధానాన్ని బట్టి నీకే దేవుడు ఎక్కువ ఇస్తాడు తెలుసా. నాకివ్వలేదా? చేతి కర్రతో మాత్రమే యోర్దాను నదిని దాటిన యాకోబులాగా సంచి బట్టలతో, కట్టుకున్న బట్టలతో వచ్చా ఇక్కడికి. ఇవన్నీ ఎవరు ఇచ్చారు నాకు? నా తల్లిదండ్రులు ఇచ్చారా? ఆస్తులు ఇచ్చారా? నేను చచ్చిపోతే నా శవాన్ని పెట్టడానికి ఈ మందిరం ఉంది చాలు, నాకు ఇంకేం. ఒకప్పుడు ఏడ్చా, నా శవాన్ని పెట్టడానికి నాకు ఏ స్థలం లేదు ప్రభు అని ఏడ్చాను. ఇది ఇచ్చాడు దేవుడు, ఇక్కడే ఆపడు, ఇంకా తీసుకెళ్తాడు ముందుకి. ఆయన నెల్లూరులో ఇస్తాడు, ఎక్కడెక్కడో ఇస్తాడు, ఏమేమో ఇస్తాడు. ఆయన అన్నీ సమకూరుస్తున్నాడు నాకు. నువ్వు తగ్గిపో, నువ్వు ప్రేమించు. ఉన్నది ఒక్కటే జీవితం, కొద్ది జీవితం. చెల్లెలి మీద కోపం పెట్టుకోబాకు, అన్న మీద కోపం పెట్టుకోబాకు, వదిన మీద కోపం పెట్టుకోబాకు. అన్నదమ్ముళ్ళు, అక్క చెల్లెళ్ళు, మరుదులు, ఆడబిడ్డలు కొద్ది కాలమే ఉండేది. తగ్గిపో, యేసును బట్టి తగ్గిపో. యేసు నామములో ఆయన లేపతాడు నేను పైకి. పౌలు మీద అనురాగం కలిగిన అక్క, తమ్ముడి మీద అనురాగం కలిగిన అక్క తమ్ముళ్ళు ఎంత ప్రేమ గలవాళ్ళో బిడ్డలారా. జాగ్రత్త. ఉన్న ఈ కొద్ది జీవితంలో కొట్టుకొని సచ్చే కంటే సమాధానంగా ఉండండి. నిన్ను బట్టి సమాధానం ఉండాలి. వాళ్ళు టెక్కు చూపించినా, వాళ్ళు కారులు కొన్నా, వాళ్ళు ఇల్లులు కొన్నా, వాళ్ళ స్థలాలు కొన్నా, నిన్ను కేతాగా చూసినా దేవుని బట్టి ప్రేమగా ఉండు. ప్రభువు నిన్ను లేవనెత్తుకుంటాడు యేసు నామములో. ఇంతవరకు అర్థమైంది అంటే గట్టిగా హల్లెలూయా చెప్పండి. అర్థమైందా? అర్థం కాలేదమ్మా? బైబిల్లో ఏమని చెప్పండి చూడండి. యోబు గారి కుటుంబం చూడండి ఎట్టున్నారా, యోబు గారు పిల్లలు చూడండి, అన్నదమ్ములు, అక్క చెల్లెలు చూడండి ఎట్టున్నారా. ఒకసారి యోబు గారిని తిండి, మొదటి అధ్యాయం తిండి. యోబు గారి పిల్లలు, అక్క తమ్ముళ్ళు, అన్న చెల్లెలు ఎట్టున్నారు చూడండి ఒకసారి. కళ్ళు పోతాయి మనకు, అసలు మా చెవులు పోతాయి ఆ మాట వింటుంటే. తీసారా 1వ అధ్యాయం. ప్రభువు నామానికి మహిమ కలుగునుగాక. అక్కడ అన్నదమ్ముళ్ళు అందరూ కలిసి భోజనం చేస్తారు చూడండి. అదిగో 13వ వచనం ఏముంది? ఒక దినమున యోబు కుమారులను కుమార్తెలను తమ అన్న ఇంట భోజనము చేయుచు ద్రాక్షారసము పానము చేయుచుండగా. ఇక్కడ చూడండి, కుమారులు కుమార్తెలు ఒకే ఇంట్లో చేస్తున్నారు, వేరు వేరేలో చేస్తున్నారా? యోబు గారు కూతురు పెళ్ళయింది, కానీ వాళ్ళు ఏం చేస్తారంటే భోజనం పెట్టాలనుకున్నప్పుడు పిలిపించుకుంటారు. మా చెల్లి మా ఇంటి రండి, ఈరోజు మా ఇంటికాడ భోజనం. రేపు అన్న ఫోన్ చేస్తారు చెల్లెళ్ళకి, 3 చెల్లెళ్ళకి, 7 మంది కొడుకులు, 3 కూతురులు. అమ్మ యోబు గారికి 10 మంది మొత్తం వరుసగా ప్రతిరోజు ఒక్కొక్కరు ఇంట్లో భోజనం. ఇప్పుడు పెద్దన్న ఇంట్లో అనుకో, మిగతా 6 మంది తమ్ముళ్ళు, 3 చెల్లెళ్ళు మొత్తం పోతారు ఆ ఇంటికి. ప్రతిరోజు క్రమముగా అందరూ వరుసగా ఒక్కొక్క ఇంట్లో కూడుకుంటూ ఉంటారు. అన్నింట్లో భోజనం చెల్లెళ్ళందరినీ పిలుస్తాడు, తమ్ముళ్ళందరినీ పిలుస్తాడు. ఇప్పుడు మనమమ్మా 4వ వచనం చూడండి ఒకసారి. 1వ అధ్యాయం 4వ వచనం. అతని కుమారులందరూ వంతుల చొప్పున అనుదినము, అదిగో అతని కుమారులందరూ, కూతుర్లు కాదు,
అన్నదమ్ముళ్ళే 6 మంది వంతులు చొప్పున, ఈరోజు నువ్వు, రేపు నేను, రేపు అట్లా ప్రతిరోజు వంతులు చొప్పున అనుదినము ఒకరికొకరు తమ తమ ఇండ్లలో విందు చేయనై కూడినప్పుడు తమ 3 అక్క చెల్లెండ్రు తమతో కలిసి అన్నపానములు పుచ్చుకొనవలెనని వారిని పిలిపించుచు వచ్చిరే. అర్థమైందా? 6 మంది అన్నదమ్ముళ్ళు తమ ఇంట్లో భోజనం చేసేటప్పుడు తమ అక్క చెల్లెల్ని కూడా భోజనానికి పిలిపించుకునేవాడు రోజు. అంటే నాకు తెలిసి ఇంకా వాళ్ళ అక్క వాళ్ళు భోజనమే వండబలి ఎడాలేకన. ఈరోజు పెద్దోడి ఇంట్లో, రేపు చిన్నోడి ఇంట్లో, మూడోడి ఇంట్లో. సార్ అది కుదరతుందా సార్? కుదిరే మాటలు చెప్తున్నావా? ఏం మాట్లాడుతున్నా పాస్టర్? ఈ రోజుల్లో అంత ప్రేమలు ఏడున్నాయి? ఉండాలి. రోజు పిలవబల్లే. పండగ చేసుకునేటప్పుడు నీ చెల్లెల్ని పిలువు, ఉంటే లేకపోతే ఇంకేం చేయలేం. అప్పులు చేసి పిలవబల్లే. ఇప్పుడు నేను కూడా ఉన్నా, ఆ చెల్లెల్ని ఇప్పుడు దాకా పిలవలా, నేను కూడా నిజంగా పిలవలా, మా తమ్ముడిని ఇప్పుడు దాకా పిలవలా. ఏదో ప్రార్థనకు వచ్చినప్పుడు తినేసిపోతుంటారు. నాకు ఇంకా అంత స్టామినా రాలా పిలిచి వాళ్ళని అప్పు చేసి పెట్టను. మళ్ళీ పొర్రపాటుని ఎవరి మాట వినను నేను. ఇప్పుడు దాకా తల్లిదండ్రుల్ని, అన్నదమ్ములు, అక్కచెల్లెల్ని పిలిచి భోజనం పెట్టిన రోజు ఒక్కడ కూడా లేదు 13 సంవత్సరాల్లో. ఇంకా నాకు దేవుడికి తెలుసు నా సంగతి. కానీ ఒకరోజు వస్తుంది, ఒకరోజు నా ఇంటిని అంతటిని బాగా చూసుకుంటా. వాడు నాకు పెట్టినా నాకు పెట్టకపోయినా సమృద్ధిగా చూసుకుంటా. ఇప్పటికే బిడ్డలు మీరు భోజనాలు పెడతాక అప్పుడు పిలుస్తా వాళ్ళని, మా బిడ్డలు భోజనాలు పెడుతున్నారు రండి, ప్రార్థన వినేసి వాక్యం వినేసి తినేసిపోతారు రండి అని మీరు పెట్టినప్పుడు పిలుస్తున్నా వాళ్ళని. ఒకరోజు నేను పెట్టే రోజు కూడా నాకు దేవుడు ఇస్తాడు. ఇంకా అంత స్థితికి నేను వెళ్ళలేదు, ప్రభు తీసుకెళ్తాడు. మీకున్నప్పుడు ఏం చేయాలి? కనీసం పండక్కైనా చెల్లెల్ని పిలిచి, చెల్లెలు భర్తని పిలిచి బట్టలు పెట్టి చేసి ప్రేమ. ఫోన్లో వారంకి ఒకసారి చెల్లెలతో మాట్లాడితే ఏమవుతుంది? అన్నలతో మాట ఏమవుతుంది? మీ కక్షలు, మీ కార్పణ్యాలు ప్రభు చిత్తాన్ని చేయట్లేదని ఎరిగి పౌలు గారి అక్కలాగా మన తోబుట్టువుల మీద అనురాగము కలిగి యేసయ్య కొరకు బ్రతుకుదుముగాక. యోబు కుమారులు భోజనానికి తమ చెల్లెలని పిలుచుకున్నట్లుగా మనం కూడా కుటుంబంలో అక్క చెల్లి, అన్నదమ్ముళ్ళు, పెద్దనాన్న బిడ్డలు అందరూ కలిసి ప్రేమగా ఉండాలి. నువ్వు తగ్గితే అందరు లైన్ అయిపోతారు. నువ్వు కానీ హెచ్చయ్యవా ఎవ్వగవరు నీతోటి. నువ్వు ప్రభుని బట్టి తగ్గిపో, ప్రభుని నిశ్చయం దీవిస్తాడు. రాబోయే రోజుల్లో ఆ కృపని దేవుడు మనందరికీ అనుగ్రహించి విస్తరించి వర్ధిల్ల చేయునుగాక. పిల్లరా, ఈరోజు మన జీవితాల్లో భయంకరమైనటువంటి కలహాలు, అన్నదమ్ములు, అక్కదమ్ములు ఉన్నాయి కదా, అవి దేవునికి చాలా వేదన కలిగిస్తాయి. జాగ్రత్తగా ఉండాలి. బిడ్డ, రెండో పాయింట్ ఏంటంటే, పౌలు గారి అక్క మొదటిది తన తమ్ముడి ఎడల అనురాగం కలిగి ఉంది. రెండోది పౌలు గారి అక్క తన కుమారుణ్ణి దేవుని యందు భయభక్తుల్లో పెంచింది. కాబట్టే తన తమ్ముని రక్షించడానికి కొడుకు ఉపయోగపడ్డాడు. ఒకవేళ కొడుకుని దేవుని మార్గాల్లో పెంచుకొనకపోయి ఉండుంటే ఇప్పుడున్న పిల్లల్లాగా ఏం నేను వేసేదే, మీ తమ్ముడితో నువ్వు నన్ను ఇవ్వమంటావు, సైతానికి అబ్బేట అంటాం మనమైతే. ఇప్పుడు మన పిల్లలు ఏమంటారు చెప్పండి మనల్ని? జోసఫ్ అన్న, మన పిల్లలు ఒరే పోయి దాన్ని దేపోరు అంటే ఎట కనపడతాను నీ కంటికే, తెచ్చుకోయావా? ఒరే అబ్రహ్మ తల్లి జీవన్, నీ కొడుకు పేరు ఏం పేరా? నీ కొడుకు పేరు ఏం పేరు? రతీష్ రే నాయనా, ఒరే దాన్ని ఎండ్రా నువ్వా. మన పిల్లలు ఏమంటున్నారు? ఎటకనపది ఇక్కడ నేను బాను పో చేసుకోపో, ఒరే పాస్టర్ గారి దగ్గర పోయేది ఇచ్చేసి రాపరా, నేను బాను. పాస్టర్ గారు తలకాయ, నాయనా నాకు చదువు రాదురా, పాస్టర్ గారు ఫోన్ చేసి నేను ఒక్కడే దొరికాను, నీకు ఇంటికి ఇంతమంది ఊర్లో ఉంటే చేపించుకోలేదు పోయా అని మన పిల్లలు మనకి ఇంత మర్యాద ఇస్తున్నారు. మనకి దేవుడి స్తోత్రం, మన పిల్లలు అంత మర్యాద ఇస్తున్నారంటే మనకి అంత మర్యాద ఇస్తున్నారు మన పిల్లలు. కానీ పౌలు గారి అక్క కుమారుడు మాత్రం దేవుని యందు భయభక్తులు పెంచుకుంది కాబట్టి, నాన్న మామయ్య ప్రాణాపాయంలో త్వరగా వెళ్ళరా అంటే సరే మా వెళ్తున్నాను అని సహస్రాధిపతితో కూడా ధైర్యంగా మాట్లాడి, కసిగా మాట్లాడి తన మామను రక్షించుకున్నారు వాళ్ళు. పౌలు గారి అక్క బిడ్డని భక్తిలో పెంచుకుంది. నీ బిడ్డల గురించి జాగ్రత్త చెల్లిలా, తమ్ముడా, అన్న నీ బిడ్డల విషయం జాగ్రత్త. మూడో సంగతి యెరూషలేములో పౌలు గారిని చెరసాల్లో వేసినప్పుడు తన కుమారుణ్ణి పరిచర్య కోసం పంపిన అక్క. అంటే నెలబెట్టారా 2 నెలలు పెట్టారా తెలియదు మనకు. చెరసాల్లో ప్రతిరోజు పోయి వస్తున్నాడు కొడుకు. ఎక్కడికి? మామయ్య దగ్గరికి. భోజనం ఎక్కడి నుంచి పోతుంది? అక్క దగ్గర నుంచి పోతుంది జైలుకి. అమ్మా, తమ్ముడికి రోజు అన్నం పంపిస్తుంది కొడుకు చేత. ఆ కొడుకు ఎట్లా అంటాడు, వాడిని పెంచిన ఆమె ఎట్లాంటిది? అసలు తమ్ముడి మీద ప్రేమ నాకు అర్థం కాల. ఈ రోజులు ఎక్కడ కనపడుతుంది ఈ ప్రేమ? ప్రతిరోజు చెరసాలకు తన కొడుకును పంపించింది, ఆహారం పంపించింది, యోగక్షేమాలు తెలుసుకుంది, వెనక ఉండి పనిచేస్తుంది, కానీ వేగవంతంగా పనిచేస్తుంది స్త్రీ యేసు నామంలో. అందుకే చెప్తున్నాను, దేవుని చిత్తములో మరుగై ఉన్న వజ్రం పౌలు గారు అక్క.
చెరసాల్లో ఉన్నంత కాలం తన కుమారుని రోజు పరిచర్య కోసం పంపించింది తమ్ముడు దగ్గరికి. ఇది 3. ఇది మనకేమో నేర్పిస్తుంది? నీవు నీ పిల్లల్ని దేవుని సేవ కోసం పెంచాలా, దేవుని పరిచయలో నీ పిల్లల్ని వాడాలా, దేవుని పరిచయలో నీ పిల్లల్ని నువ్వు ఉపయోగం చూసుకోవాలా. నీ బిడ్డలు దేవునికి సేవ చేయాలి, దేవునికి పరిచయం చేయాలి, సేవకులకి పరిచయం చేయాలి, సంఘములో పరిచయం చేయాలి. అలా నీ బిడ్డలు నువ్వు పెంచుకోవాలి, రెడీ చేసుకోవాలి. బిడ్డ, ఆ బాధ్యత నీ మీదే ఉందని ప్రభు చెప్తున్నాడు ఈరోజు. అర్థమైతే గట్టిగా ఒకసారి అందరూ హల్లెలూయా చెప్పండి. గట్టిగా హల్లెలూయా. పౌలు గారి అక్క, నాలుగోది పౌలు గారి అక్క తన కుమారుడికి ధైర్యాన్ని పోసింది. సహస్రాధిపతితో సైతం ధైర్యంగా మాట్లాడగలిగే పెంచింది ఆ పెంపకం. బిడ్డలారా, మనం మాత్రం మన పిల్లల్ని ఇంట్లోంచి బయటకు కూడా బానివ్వండి పెంచి. ఇప్పుడు హతస్స హవీలని చూస్తే నాకు అదే ఏడుపు. బజార్లో నేను రోడ్లో ఉండి షాపులోకి పోయి వస్తువు తెమ్మంటే నువ్వురా ఏమ్మా ఇది నువ్వు చేసిన పెంపకమే, నువ్వు పెంచిన పెంపకమే, ఇది సైతాన్ అని నన్ను తిడతారు వాళ్ళు. ఇప్పుడు మమ్మల్ని బయటికి కూడా బానీలా, నువ్వే కదా పెంచావు మమ్మల్ని. అక్కడ అన్నోళ్ళు ఉన్నారు మేము బాం, అక్కడ అన్నోళ్ళు ఉన్నారు మేము బాం, అక్కడ అన్నోళ్ళు ఉన్నారు మేము బాం. ఆ అన్నోళ్ళు ఏం చేయలేకపోండి మా మీకు దండాలు పెడతా, మేము బావునురా ఆడకపోయినా మేమేం ఉండాలా. ఇది మా బిడ్డల ధైర్యం. కానీ పౌలు గారు అక్క తన కొడుకు పోసిన ధైర్యం మాత్రం 1000 మందికి అధిపతి, సహస్రాధిపతితో మాట్లాడిన ధైర్యం. బిడ్డలారా, ఐదోది అంటే మన బిడ్డలకి మనం ధైర్యం నేర్పుకోవాలి. ఆ ధైర్యం దేవుణ్ణి బట్టి మన బిడ్డలు కలుగుతుంది. మన బిడ్డలు మనం దేవుళ్ళు పెంచుకుంటున్నప్పుడు ఆటోమేటిక్గా ధైర్యాన్ని దేవుడు ఇస్తాడు. శ్రద్ధ తీసుకుందాం. 5వ మాట, తన తమ్ముడికి అక్క తన తమ్ముడి కోసం తన కుమారుని కావలివానిగా నియమించింది. ఇది పాయింట్, 5వ పాయింట్. తన కుమారుణ్ణి తన తమ్ముడికి కావలిగా ఉంచిన స్త్రీ. అది యెరూషలేములో చెరసాల్లో ఉన్నంత కాలం తన కొడుకుని రెస్ట్ తీసుకొని ఇలా రోజు తన తమ్ముడికి ఏం జరుగుతుందో తెలుసుకోవాలి. భర్తతో కొంత సమాచారం రాబడుతుంది, పెద్దలతో మాట్లాడిస్తుంది. మొత్తం మీద తన కొడుకుని తన తమ్ముడి కోసం కావలివాడు అంటే వాచ్మెన్ అని అర్థం. వాచ్మెన్ అంటే ఎవరు? కనకరాజు, ఇప్పుడు నువ్వు చేస్తున్నావే మందిరానికి వాచ్మెన్గా, అది నువ్వు ఎక్కడ చేస్తున్నావు? సోమవారం వచ్చి మళ్ళీ శనివారం వస్తున్నావా, లేకపోతే మధ్యలో వస్తున్నావా? కనకరాజు, ఏం సార్ అంత మాట అనేసి నువ్వు? బిడ్డ రోజు వస్తున్నాడు, రోజు మధ్య వస్తున్నాడు, బాగా చూసుకుంటున్నాడు, మందిరం బాగా చూసుకుంటున్నాడు, మేము లేకపోయినా. కనకరాజు బాగా మరి చేస్తున్నాడా చేయట్లేదా కనకరమ్మ దేవుడికి తెలియాలా. కానీ పౌలు గారు అక్క ఏం చేసింది తెలుసా? పౌలు గారు అక్క ప్రతిరోజు తన కొడుకుని కావలివాడుగా పెట్టేసిన తమ్ముడికి మరణంలోంచి బయటపడేదాకా కావలివాడుగా చేసిన తన కుమారుణ్ణి. ఎంత ప్రేమను తమ్ముడు అంటే అక్కకి, ఎంత ప్రేమ. 6వ పాయింట్, నీ బిడ్డను కూడా నువ్వు దేవునికి కావలివాడుగా చేయాలి. నీ బిడ్డను కూడా నువ్వు దేవుని సేవ కావలివాడుగా చేయాలి. నీ బిడ్డని నువ్వు కూడా దేవుని మందిరానికి, దేవుని సేవకుడికి, సంఘానికి, పరిచర్యకి కావలివాడుగా మారాలి. కావలివాడు అంటే ఒక మాట చెప్తా, సంఘానికి ఇబ్బంది కలిగించే ఏ విషయమైనా నువ్వు సేవకుడి దగ్గర తీసుకురావాలా. కొంతమంది అనుకుంటారు, సార్ మేము చెప్పడం ఎందుకు, నువ్వు మళ్ళీ వాక్యం చెప్పి వాళ్ళు మా మీద బాధపడడం ఎందుకు? దాన్ని ఏమంటారంటే, సంఘం ఎట్టబోతే నాకెందుకు, నేను బాగుంటే చాలని అర్థం. సంఘాన్ని నువ్వు చెడుగా పాడుగా అనకూడదు, సంఘానికి ఇబ్బంది కలగకూడదు. సంఘానికి ఇబ్బంది కలిగే విషయం నీ దాకా వస్తే సేవకుడికి తెలియజేసి దాన్ని పరిష్కరించుకోవాలా. ఒకప్పుడు ఇస్రాయల్ పాస్టర్ అయితే వాక్యాలు చెప్పేవాడు, ఇప్పుడు ఇస్రాయల్ పాస్టర్ మారిపోయాడు, ఇంకా వాక్యాలు చెప్పేది లేదు. గడ్డాలు పడుకొని బతుకోవడమే. అయ్యా ఇట్టుందా ఆయన జాగ్రత్త ఆయన సంఘం అయ్యా మనం జాగ్రత్త కాబట్టి చెప్పచ్చు, ఇబ్బంది లేదు. సంఘానికి నాశనం కలిగే ఏ విషయాలు నీకు వచ్చినప్పుడు నువ్వు కావలివాడుగా ఉండాలి. సంఘానికి నీ వల్ల ఇబ్బంది రాకూడదు, ఇంకొకరి వల్ల ఇబ్బంది కలుగుతున్నప్పుడు కూడా మనం దైవిక ప్రేమతో సరిచేయాలి, ప్రేమతో చెప్పుకోవాలి, వాళ్ళకి సంఘానికి ఇబ్బంది లేకుండా చేసుకోవాలి. కావలివారిగా మీరు సంఘానికి మారుదురుగాక. 6వ పాయింట్, పౌలు గారిని చంపాలి అన్న యూదుల కుట్రని భగ్నం చేసినటువంటి అక్క, మరి పౌలు గారి బిడ్డ, లేదా యూదుల కుట్రని భగ్నం చేసిన తల్లి కొడుకులు. పౌలు గారిని చంపాలి అనుకుంటున్నటువంటి యూదుల కుట్రని భగ్నం చేసిన తల్లి కొడుకులు అంతే. తన తమ్ముడిని చంపాలనుకున్న కుట్రని తల్లి కొడుకులు కలిసి మార్చేశారు దాన్ని పూర్తిగా. అబ్బో, తెలియకుండా పౌలు గారు అక్క సంగతి ఎంత ఉందో చూడండి. తన తమ్ముడిని కాపాడుకుంది అక్క, తన తమ్ముడిని కాపాడుకుందండి. సహస్రాధిపతికి సలహా ఇచ్చిన పౌలు గారి మేనల్లుడు, పౌలు గారిని మరణం నుండి కాపాడుకున్నటువంటి, రక్షించుకున్న అక్క మేనల్లుడు. అంటే తల్లి కొడుకులు తమ తమ్ముడిని మరణం నుంచి రక్షించుకున్నారు. బిడ్డరా, నేను ఇప్పుడు ముగిస్తున్నాను. లాస్ట్ ఫైనల్ మాట ఏంటంటే, ఈరోజు మనకు బుద్ధి కలగడానికై ప్రభు మనకి
పౌలు గారు అక్కని పరిచయం చేశాడు. పౌలు గారు అక్క ద్వారా ఈరోజు దేవుడు మనకి విశేషంగా నేర్పించాలనుకున్న సత్యం ఏంటంటే కుటుంబ బాంధవ్యాలు కాపాడుకోండి. అది మెయిన్ పాయింట్. అక్కలు, తమ్ముళ్ళు, అన్నలు, చెల్లెళ్ళు బాంధవ్యాలు కాపాడుకోండి. డబ్బు దగ్గర, ఆస్తుల దగ్గర గొడవలు పడి ఈ చిన్న జీవితంలో ప్రేమలు పోగొట్టుకోవద్దు. అది దేవుని చిత్తం కాదు. ఒక్క మాట చెప్పండి నాకు, మరియా యోసేపులు అనగా యేసుక్రీస్తు వారికి తల్లిదండ్రులుగా వ్యవహరించిన వీళ్ళు యేసుక్రీస్తు వారికి ఏమైనా ఆస్తి ఇచ్చారా? త్వరగా చెప్పాలా. యేసుక్రీస్తు వారికి ఇచ్చిన ఆస్తి ఎంత? నేను చెప్తా. ఏం ఆస్తి ఇచ్చింది తెలుసా? చెక్కలు చెక్కేదాన్ని కదా, ఏమంటారు దాన్ని? చెక్కలు చెక్కేదాన్ని, ఉలి, సుత్తి అవి ఇచ్చారు. అది ఆస్తి యేసు ప్రభు వారికి ఇచ్చింది. యేసు ప్రభు వారి తండ్రిగా పిలువబడిన యోసేపు గారు యేసు ప్రభు వారు చిన్న వయసులో ఉన్నప్పుడే చనిపోయాడు. ఆయన మిగతా వాళ్ళు పుట్టిందో చనిపోయాడు. యేసు చనిపోయారు. ఇప్పుడు కుటుంబాలు ఎవరి మీద పడింది? యేసు ప్రభు వారి మీద పడింది. అందుకే తన తమ్ముళ్ళకి, చెల్లెలకి రెక్కలు వచ్చి వారికి వారే పోషించుకునేదాకా తన అన్నదమ్ముళ్ళ కోసం కష్టపడి పనిచేసిన సృష్టికర్త, సృష్టిని సృష్టించిన దేవుడు మనిషిగా భూమి మీదకి దిగి వచ్చి అన్నదమ్ముళ్ళని సాకాడు, అక్క చెల్లెల్ని సాకాడు, తల్లిని పోషించుకున్నాడు. నీలాగా నాలాగా గాలికి వదిలేలా చెల్లెలు అక్కల్ని సాక్కున్నాడు. ఆయన పోషించుకున్నాడు. తల్లిదండ్రుల్ని, అన్నదమ్ముల్ని, అక్క చెల్లెల్ని పోషించాడండి. ఇక వారికి వారు ఎదిగి వారు పోషించుకునే తర్వాత అప్పుడు 3.5 సంవత్సరాలు దేవుని సేవకు వచ్చాడు. యేసయ్యకి మొదట ప్రార్థన, సేవ ఇది కాదు. కుటుంబం. తల్లి ముఖ్యం, తండ్రి ముఖ్యం, అన్నదమ్ములు ముఖ్యం, అడజళ్ళు ముఖ్యం. వారిని కాపాడుకోవాలి, వారితో ప్రేమగా ఉండాలి. బిడ్డలారా, ఒకే ఒక్క విషయం, ఎప్పుడు మనం తల్లిదండ్రులు కానీ, అక్కచెల్లు, అన్నదమ్ములు కానీ కాస్త పక్కన పెట్టాలంటే ఆ యేసు మనకొద్దు అన్నప్పుడు మాత్రమే పక్కన పెట్టాలి వాళ్ళని. అర్థమైతే హల్లెలూయానండి? ఆ దేవుడు మనకొద్దు, ఆ యేసు మనకొద్దు, ఆ ప్రార్థన మనకొద్దు అనుకున్న క్షణంలోనే మీకంటే నాకు యేసే ముఖ్యం అనాలంతే. ఆ ఒక్క సందర్భంలో తప్ప ఇక ఏ పరిస్థితుల్లో తల్లిని కానీ, తండ్రిని కానీ, అన్నదమ్ములు, అక్కచెల్లు కానీ దూరం చేసుకోకూడదు. ఇది మనకు బైబిల్ నేర్పిన నగ్గిన సత్యం. పౌలు గారి కోసం ఎంత తాతగలాడిందో వాళ్ళ అక్క. దయచేసి మీ అక్క చెల్లెలు, అన్నదమ్ములతో తగాదాలు ఉంటే నువ్వే తగ్గి ఈరోజు పరిష్కరించుకో. అది దేవుడు సంతోషపడతాడు. బిడ్డ, ఇంకెప్పటికి రాణించుకోవద్దు. నువ్వే తగ్గుండు, అన్నిటితో తగ్గిపో. ప్రభు నీ నిశ్చయంగా జ్ఞాపకం చేసుకుంటాడు. నీ అన్నదమ్ములందరికంటే గొప్పవాడుగా నేను చేయకపోతే నన్ను అడుగు. తర్వాత యేసుక్రీస్తు వారు మరణించి సమాధి చేయబడి పునరుద్ధరణైన తర్వాత తన తమ్ముళ్ళు చెల్లెలు అందరూ యేసుక్రీస్తు వారు నమ్మారు, ప్రభువుగా విశ్వసించారు. యేసుక్రీస్తు వారి తమ్ముడు యాకోబు గారు పత్రిక రాశాడు లాస్ట్లో. ఇంత గొప్ప విషయం అండి. కాబట్టి జాగ్రత్త. పౌలు గారు అక్కని జ్ఞాపకించిన, మరి మనకి చూపించిన దేవుడు కుటుంబ బాంధవ్యాలు కాపాడుకోమంటున్నాడు. ఆ బాంధవ్యాల కోసం మన జీవితం జాగ్రత్త చేసుకుందాం. ప్రభువు నామానికే మహిమ కలుగునుగాక. అంత మాత్రమే కాదు, ఈ నెల రోజుల్లో ఎవరైతే వ్యతిరేకంగా ప్రభువుకు అడుగులు వేసి, ప్రభు చిత్తాన్ని చేయకుండా ఇష్టానుసారంగా అడుగులు వేసి ప్రభుకి దూరంగా ప్రవర్తించిన వాళ్ళు 5 నిమిషాలు టైం ఇస్తాను. ప్రభుతో సమాధానపడి ఇక చేయను ప్రభువా, నాకు ఆ పాపంలో ఉండడం ఇష్టం లేదు, నన్ను బయటికి ది, నాకు హెల్ప్ చేయను ప్రభువుని అడిగితే ఆయన రక్తం చేత నీ పాపాలు కడిగి శుద్ధి చేస్తాడు. నిన్ను సరిచేసుకొని పరీక్షించుకొని అప్పుడు నువ్వు బలలో చేతులు వేయాలి. ఈ 5 నిమిషాలు నువ్వు ప్రార్థన చేస్తూ ఉండాలి. ప్రభు ఈ మాటలు మనకు ఆశీర్వాదకరంగా మార్చి వర్ధిల్ల చేయునుగాక. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం.